సో మీ కంపెనీ స్ట్రక్చర్ ఎలా బిల్డ్ అయింది రైట్ నౌ? సో స్టూడెంట్ ట్రైబ్ ఒక వన్ లైన్ లో చెప్పాలి అంటే ఇప్పుడు వీఆర్ ఎవాల్వింగ్ ఇన్ టు ఎ కాలేజ్ ఆఫ్ కాలేజెస్ లా. మన దగ్గర ఎట్లా అయిపోయారు అంటే నేను సిఎస్సి చదివినా, నేను ఐటీ ఇంజనీర్ కావాలి. ఇండస్ట్రీలో అందరూ వాళ్ళు చదివింది ఒకటి, చేసేది ఒకటి. మీరు ఇండియాలో ఏ ఐఐటిఎన్ స్టార్ట్ చేసిన స్టార్ట్అప్ అయినా వాళ్ళ టీంలో ఐఐటిఎన్స్ ఉండరు, ఎక్కువ మంది ఫౌండర్స్ మాత్రం అక్కడి నుంచి ఉంటారు. సో కాంటెంట్ క్రియేషన్ లోని ఎవరైనా బిగ్ అవ్వాలి అని అనుకుంటే వాట్ ఆర్ ద సింపుల్ టిప్స్? యూ డోంట్ క్రియేట్ వైరల్ కంటెంట్, క్రియేట్ గుడ్ కంటెంట్ విచ్ విల్ గో వైరల్. ఇఫ్ యూ టాక్ సంథింగ్ కాంట్రవర్షియల్ దెన్ ద వీడియో విల్ గో వైరల్. ఈ ఎక్కువ కాంట్రవర్షియల్ మాట్లాడిన వాళ్ళు వీడియోలు ఎగిరిపోతున్నాయి కదా ఇప్పుడు. Be authentic, be yourself, then you need not fake it. మీరు eventually like would you want to invest in startups? I already invested in almost 16 startups. Okay. So startups అనేది అంత ఇంకా లుక్రేటివ్ ఎడ్యుకేషన్ కావాలి. ఓపెన్ ఏఐ లాంటి ప్రాజెక్ట్ ఇండియాలో స్టార్ట్ చేస్తే ఎప్పుడో షట్ డౌన్ అవుతుంది. చాట్‌జీపీటీ బిల్డ్ చేసిన వాళ్ళు ఇండియన్స్ ఉంటారు, పర్ప్లెక్సిటీ స్టార్ట్ చేసింది ఇండియన్ ఉంటాడు, కానీ అవి ఏవి ఇండియాలో స్టార్ట్ అయ్యి ఉండవు. ఎందుకంటే ఇండియాలో పేషెన్స్ క్యాపిటల్ అనేది ఏంటంటే మన అందులో ఓపిక ఉండాలి. బికమింగ్ ఎన్ ఆంటర్‌ప్రెన్యూర్ హెస్ బికమ్ ఈజీ. ముందు ఒక వెబ్సైట్ పెట్టేయాలా, విజిటింగ్ కార్డు కొట్టేస్తే ఐ ఆమ్ ద స్టూడెంట్ ఆంటర్‌ప్రెన్యూర్ అని అయిపోయింది. అందరూ ఆంటర్‌ప్రెన్యూర్ అవుదాం అనుకుంటే టాటా గ్రూప్ బిల్డ్ కాదు కదా. ట్రూ. లైఫ్ లో లోయెస్ట్ ఫేస్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇట్స్ లైక్ మనం సర్ది చెప్పేసుకుంటాం చాలాసార్లు. అట్లా సర్ది చెప్పుకొని కాంప్రమైజ్ అయిపోతున్నామా అనే క్వశ్చన్ నా లోయెస్ట్ ఫేస్. సో పవర్ ఆఫ్ నెట్వర్క్, హౌ హ్యాస్ ఇట్ హెల్ప్డ్ యూ? మొన్న ఎవరో మంచిగా చెప్పిండు నాకు, నేను నెట్లోకి తీసుకురావడానికి నెట్వర్క్ చేయాలి. నేను ఎక్కడ నెట్వర్క్ చేస్తున్నా అనేది చాలా ఇంపార్టెంట్. సో నెట్వర్కింగ్ ఈజ్ నాట్ జస్ట్ హ్యావింగ్ కాంటాక్ట్స్, నెట్వర్కింగ్ ఈజ్ కన్వర్టింగ్ దెమ్ ఇన్ కనెక్షన్స్. టుడే ఇఫ్ చరణ్ హ్యాస్ టు స్టార్ట్ సంథింగ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ, వాట్ విల్ యూ స్టార్ట్? సో ఐ వుడ్ లవ్ టు స్టార్ట్ లాట్ ఆఫ్ కమ్యూనిటీ కాలేజెస్. అంటే ఏంటి కమ్యూనిటీ? అంటే కమ్యూనిటీ కాలేజెస్ అంటే న్యూ ప్రొఫెషన్స్ క్రియేట్ చేయాలి. మనం కొత్త ప్రొఫెషన్స్ క్రియేట్ చేయకపోతే ఇంతమందిని ఎంప్లాయ్ చేయడం కష్టమైన పని. ఒక ట్యాక్స్ పేయర్ని క్రియేట్ చేయాలి. ఇఫ్ యూ క్రియేట్ మోర్ ట్యాక్స్ పేయర్స్ దెన్ ద కంట్రీ విల్ ఫ్లరిష్. అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఏమైపోయింది? విమెన్ ఇన్ బిజినెస్ ప్లేలిస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మేము డైవర్స్ గెస్ట్ ని తీసుకురాబోతున్నాం. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఉమెన్ ని దిగరా? లేదు, మెన్ ని విమెన్ ని ఇద్దరిని తీసుకొస్తాం. అయితే నేను గెస్ట్ సజెస్ట్ చేయొచ్చా? అబ్సల్యూట్లీ. మీరు మేము తీసుకురావాలనుకుంటున్న గెస్ట్ పేరు కామెంట్ సెక్షన్ లోని పెట్టండి, మేము తప్పకుండా ట్రై చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తున్నారో నాకు ఎలా తెలుస్తుంది? అయితే నువ్వు 98% లో ఒకడు అనమాట. ఏ 98%? సబ్స్క్రైబ్ చేయని 98% వ్యూవర్స్. సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ యంట్ బనీ బై తమాడా మీడియా. On today's episode, we have Mr. Charan Lakaraju, the most wanted in Hyderabad right now. Most wanted. Founder and CEO of Student Tribe. ఈ రోజు యాక్చువల్లీ చరణ్ మీరు చాలా చోట్ల చూసుంటారు, చాలా పాడ్కాస్ట్ ఆల్రెడీ చేశారు. ఈ రోజు మేము కొంచెం కొత్త ఫార్మాట్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. చరణ్ కూడా ఫుల్ జోష్ మూడ్లోనే వచ్చారు, ఇప్పటి వరకు మమ్మల్ని ఫుల్ నవ్వించారు. సో స్టూడెంట్ ట్రైబ్ ఏం చేస్తుంది అని అడగక ముందు స్టూడెంట్ ట్రైబ్ డబ్బులు ఎలా సంపాదిస్తుంది అని అడుగుదాం అనుకుంటున్నాను ఫర్ అ చేంజ్. స్టూడెంట్ ట్రైబ్ ఏం చేస్తుందో మోర్ ఆర్ లెస్ అందరికీ తెలిసిందే. ఇట్స్ అ నెట్వర్క్, యునో దట్ ఐ థింక్ ఇట్స్ అన్డెనయబుల్లీ స్ట్రాంగ్ అట్ దిస్ మూమెంట్. బట్ డబ్బులు ఎలా సంపాదిస్తున్నారో చెప్పండి. ఇప్పుడు నన్ను ఎవరో అడిగారు ఈ మధ్యలో, మీరు ఏం చేస్తుంటారండి అంటే పాడ్కాస్ట్లకు అటెండ్ అవుతుంటారండి అంటే పాడ్కాస్ట్లకు అటెండ్ అయితే డబ్బులు వస్తాయా అంటే మోస్ట్లీ సి లాట్ ఆఫ్ బిజినెసెస్ ఏమవుతుంది అంటే ఎనీ బిజినెస్ విచ్ యూ డోంట్ నో how it makes money makes more money. Lot of people అడుగుతుంటారు మీ ప్రోడక్ట్ ఏంది, మీ సర్వీస్ ఏంది అని. ద డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ ఇన్నోవేటింగ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్. ఎప్పుడైతే మనం డిస్ట్రిబ్యూషన్ బిల్డ్ చేసినామో అప్పుడైతే ఏమవుతుందంటే నువ్వు ఇండియన్ యూత్కి రీచ్ కావడానికి దెర్ ఇస్ నో డిస్ట్రిబ్యూషన్ ఛానల్. వెన్ వీఆర్ బిల్డింగ్ ఎ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, ఏ ప్రోడక్ట్కైనా ఏ సర్వీస్కైనా మనకు ఆ డిస్ట్రిబ్యూషన్ కావాలి. ఈరోజు అందరూ ఐటీ ప్రోడక్ట్ బిల్డ్ చేయడం పెద్ద విషయం కాదు, ఒక యాప్ బిల్డ్ చేయడం విషయం కాదు, ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడం పెద్ద విషయం కాదు, కానీ జనాలకు వెళ్ళడం కష్టం కదా. సో వీఆర్ వర్కింగ్ ఆన్ బిల్డింగ్ ద ఇండియాస్ లార్జెస్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ టు రీచ్ యూత్. సో దట్స్ వేర్ వీ మేక్ మనీ అండ్ చేద్దాం. ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నారంటే ఇక అందరు బ్యాలెన్స్ షీట్లు చూడొచ్చు కదా. ఓకే, సో మీరు ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, ఎంతమంది ఎంప్లాయీస్ తోటి, ఇప్పుడు ఏ ఇయర్లో ఉన్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ తోటి? 2016లో స్టుమాగ్స్ అని స్టార్ట్ అయిన కంపెనీని మేము 2022లో స్టూడెంట్ ట్రైబ్ అని
దాని ఒక చిన్నపాటి ట్రాన్స్ఫర్మేషన్ చేసినాము. ఓకే. ఈరోజు క్లోజ్ టు 40+ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఉన్నారు, 15+ ఇంటర్న్స్ ఉన్నారు, 300+ కాలేజెస్లలో వీ హ్యావ్ అవర్ ఓన్ క్యాంపస్ అంబాసిడర్స్ హూ వర్క్ ఆన్ గిగ్స్ ఆల్సో. సో టెక్నికలీ స్పీకింగ్ క్లోజ్ టు ఆఫీస్లో అయితే ఒక 55 నుంచి 60 మంది పనిచేస్తున్నారు ఇప్పుడు. నేను లాస్ట్ 1.5 year బ్యాక్ మీతో ఇంటరాక్ట్ అయినప్పటికీ ఇప్పటికీ కాంటెంట్ అయితే చంపేస్తున్నారు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్లోని మీ పర్సనల్ పేజ్లో కానివ్వండి, స్టూడెంట్ ట్రైబ్ ప్రొఫైల్లో కానివ్వండి, కాంటెంట్ అయితే కిల్ చేస్తున్నారు. ఇట్ డస్ నాట్ లుక్ లైక్ యు ఆర్ డూయింగ్ ఇట్ జస్ట్ ఫర్ డూయింగ్ ఇట్. ఫుల్ హార్ట్ అండ్ సోల్ పెట్టి కాంటెంట్ బిల్డ్ చేస్తున్నారు. ఇంటెన్షన్ ఏంటి? సి యాక్చువల్గా అనుష 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాను నేను. ఫస్ట్ థింగ్ ఈజ్ కాంటెంట్, సెకండ్ ఈజ్ కమ్యూనిటీ, థర్డ్ ఈజ్ కామర్స్. కాంటెంట్ ఏంటి అంటే బికాజ్ ఒక డిస్ట్రిబ్యూషన్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఈరోజు డిజిటల్ డిస్ట్రిబ్యూషన్కి మనకి కాంటెంట్ కావాలి. అంటే అది ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ఒక న్యూస్ లెటర్ కానీ, ఒక యాప్ కానీ, ఇవన్నీ డిఫరెంట్ ఛానల్స్ మనకి. బట్ కాంటెంట్ అనేది ఏంటి అంటే ఒక పైప్ లైన్లో నుంచి పంపించే ఫ్యూయల్ లాంటిది. ఈజ్ ఇట్ యూస్ఫుల్ టు ద అదర్ పర్సన్? ఈజ్ ఇట్ యాడింగ్ రియల్ వాల్యూ టు ద పర్సన్? అదొక చిన్న ఇంపార్టెంట్ క్వశ్చన్ దగ్గర నుంచి అయినా కానీ, ఒక స్కాలర్షిప్ ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచి, ఆర్ లైఫ్లో మెంటల్ హెల్త్, డిప్రెషన్, యాంగ్జైటీ ఇట్లాంటివి హ్యాండిల్ చేసే వరకు. సో ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టైల్. లైక్ యాక్చువల్గా అసలు స్టూడెంట్ రేపు అవసరమా, అసలు ఈ కంటెంట్ అవసరమా, నేను కాకపోతే ఇంకోటి చేస్తాడు. సో బేసిక్ పాయింట్ ఎక్కడ వస్తుంది అంటే మనకి ఈ రోజులలో స్టూడెంట్కి, ఒక చిన్న కాలేజీలో చదువుతున్న స్టూడెంట్కి, అసలు చిన్న కాలేజీ పెద్ద కాలేజీ మనం సినిమాలలో అంటాం కదా, చిన్న సినిమా ఏంటి పెద్ద సినిమా ఏంటి అని. అసలు చిన్న కాలేజ్ పెద్ద కాలేజ్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక Tier 2 కాలేజ్ని ఎవడు చూస్ చేసుకొని జాయిన్ కాడు. నాకు IIT రాలేదని అక్కడ జాయిన్ అవుతాడు. ఒక లోకల్ కాలేజ్లో MBA ఎప్పుడు చేద్దామని అనుకోడు, కానీ ఒక IIM రాకపోతే ఒక లోకల్ కాలేజ్లో MBA చేస్తాడు. సో దీస్ ఆర్ ఆల్వేస్ ప్లాన్ బీస్ ఫర్ సమ్ రీజన్. అంటే వాడికి ఒక ఎగ్జామ్లో ఫెయిల్ కావడం వల్లనో, లేకపోతే ఆ ఎగ్జామ్లో క్వాలిఫై కాకపోవడమో, ఆర్ ఎగ్జామ్కి కరెక్ట్ కోచింగ్ తీసుకోకపోవడం వల్లనో ఆ స్టూడెంట్ ఈ కాలేజ్కి వస్తాడు. కరెక్ట్. కానీ ఏ స్టూడెంట్ అయినా కావాలని ఫెయిల్ కావాలనుకోడు, ఏ స్టూడెంట్ అయినా కెరియర్ని స్పాయిల్ చేసుకోవాలనుకోడు. సో కానీ ఇలాంటి కాలేజ్కి వచ్చినందుకు వాడి కెరియర్ అలానే ఉండిపోవాలి ఆర్ నార్మల్గానే ఉండిపోవాలని ఎందుకు ఉండాలి? ఆ క్వశ్చన్తో స్టార్ట్ అయిందే స్టూడెంట్ ట్రైబ్. ఏంటి అంటే ఇలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఒక సెల్ఫ్ మోటివేటెడ్ స్టూడెంట్స్ నాన్ బ్రాండెడ్ కాలేజెస్లలో ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర జాయిన్ అయితే, వీళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇస్తే, కరెక్ట్ దారి చూయిస్తే, దేర్ ఇస్ అ హ్యూజ్ పొటెన్షియల్ ఇన్ దమ్. ఎట్లుంటుందంటే ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్ చదువుతున్నా, పలానా వాడు ఒక పెద్ద కంపెనీ బ్రాండ్ క్యాంపస్ వర్షన్ లాంచ్ చేసిండు, కింద ఎలిజిబిలిటీ ఓన్లీ ఫ్రమ్ IITs, NITs అండ్ బిట్స్ అని పెడతాడు వాడు అప్లికేషన్లో. అంటే వాళ్ళొక్కరే ఇంజనీర్లా, మిగతా వాళ్ళు కాదా? మీరు ఇండియాలో ఏ IITN స్టార్ట్ చేసిన స్టార్టప్ అయినా, ఏ బిట్సియన్ స్టార్ట్ చేసిన స్టార్టప్లో అయినా వాళ్ళ టీంలో IITNs ఉండరు ఎక్కువ మంది, ఫౌండర్స్ మాత్రం అక్కడి నుంచి ఉంటారు. మళ్ళీ మీరు హైర్ చేసుకుంటున్నప్పుడు ఆ వివక్ష ఎందుకు? వై ఆర్ వి జస్ట్ డిఫరెన్షియేటింగ్ పీపుల్ బేస్డ్ ఆన్ సమ్ కాలేజ్? వీఆర్ లివింగ్ ఇన్ 2025. అసలు నిజంగా చెప్పాలంటే ఒక మనిషి టాలెంటే ఇంపార్టెంట్ అని ప్రతి ఒక్కడు అంటాడు. అనడం ఒకటి, కానీ రికగ్నిషన్ ఇచ్చినప్పుడు ఒక రెజ్యూమ్ వచ్చినప్పుడు, బికాజ్ యూ వర్క్డ్ యాజ్ అ HR ఇన్ మల్టీనేషనల్ కంపెనీస్, యూ నో ఇట్ బెటర్. రేపు వాడి పర్ఫార్మెన్స్ మ్యాటర్స్, కానీ వాడు ఏ కాలేజ్ నుంచి వచ్చిండు అనేది వీ హార్డ్లీ కేర్ అబౌట్ ఇట్. మళ్ళీ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయినప్పుడు నువ్వు ఎందుకు జడ్జిమెంటల్ అవుతున్నావు? సో ఈరోజు బేసిక్ ప్రాబ్లమ్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు అడ్రస్ త్రూ కంటెంట్ ఈజ్ any student you are studying in any college, we will get you the facilities. Your college plus student tribe is equal to a premier institution for you in content. Second, community enti ante offline events. COVID tarvata lot of times mundu manaki social media anedi oka last decade lo 2010 to 2020 oka bubble laga burst ayin. 2010 kana mundu manaki Orkut okate unde, లిటరలీ ఫేస్బుక్ అనేది ఇండియాలో అంత లేకుండే. కానీ ఒకసారి సోషల్ మీడియా పెరిగిన తర్వాత, కోవిడ్ తర్వాత అర్థమైంది ఏంటి అంటే ఇట్ ఈస్ ఆమ్నీ ఛానల్ డిస్ట్రిబ్యూషన్ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అంటే పీపుల్ వాంట్ టు మీట్ ఫిజికల్లీ, ఒక క్లబ్ మీటింగ్ అయినా కానీ, ఒక ట్రైబ్ మీటప్ అయినా కానీ రావడానికి ఇంట్రెస్ట్ చూపించారు. వెన్ యూ మీట్ ఫిజికల్లీ యూ హ్యావ్ మోర్ లెవెల్ ఆఫ్ కనెక్షన్ విత్ సమ్ వన్. సో వీ నో ఈచ్ అదర్ ఫ్రమ్ ఎ వైల్, బట్ వీ హార్డ్లీ వీ మెట్. But now when we meet, there is a vibe when you talk about topics. Sometimes we forget time, how much time we are investing into it.
So we are trying to bring in that community feeling, saying that because lot of premier institutions lo community bonds enduk strong untayi ante, more than the college, they are all residential campuses. They meet in hostels. Unfortunately, lot of private colleges don't have that facility, or a lot of people are day scholars, majority of them. Okay, 5,000 మంది కాలేజ్లో 300 మంది 400 మంది హాస్టల్ ఉంటారు. ఆ హాస్టల్లో కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అదే మీరు ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో చూసుకుంటే బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్ ఐడియాస్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద డామిటరీస్. మన దగ్గర ఆ కమ్యూనిటీ మీటప్స్, ఆ కల్చర్ని బిల్డ్ చేయడానికి సెకండ్ వర్టికల్ కమ్యూనిటీ బిల్డ్ చేస్తాం. సో కాంటెంట్ అండ్ కమ్యూనిటీ, జెన్జీకి కాంటెంట్, జెన్జీకి కమ్యూనిటీ బిల్డ్ చేస్తే commerce is something that whoever wants to utilize these distribution channels, we are reaching out to those companies to conduct hackathons. We are reaching out to brands to run campaigns. Like that, we are trying to create a wholesome network of student tribe. గాట్ ఇట్. సో మీరు ఇప్పుడు అన్నట్టు 300+ కాలేజెస్లో స్ట్రాంగ్ నెట్వర్క్ ఉందని అన్నారు. ఇది నేను ఎప్పుడు అబ్జర్వ్ చేశానంటే, మీరు ఏదో రీల్ పోస్ట్ చేస్తే నేను అబ్జర్వ్ చేస్తుంటే, రీల్స్ వెళ్తుంటే అట్లీస్ట్ ఒక 30-40 స్టూడెంట్ ట్రైబ్ పేజెస్లోని, డిఫరెంట్ కాలేజ్ పేజెస్లోని అవి పుష్ అయ్యాయి మీరు చేసిన కాంటెంట్. ఈ కమ్యూనిటీస్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఈ కాలేజ్, లెట్స్ కంప్లీట్లీ స్టెప్ బ్యాక్. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో అండ్ సో కాలేజ్ ఎక్స్కి వెళ్ళారు, ఇక్కడ కమ్యూనిటీ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. ఫ్రమ్ పాయింట్ ఏ స్టార్టింగ్ స్టెప్ 1 నుంచి ఒక కమ్యూనిటీని బిల్డ్ చేయడానికి మీరు ఏమేం చేస్తారు? See, but 2-3 types of ways unnai that we always try to employ. One, we start talking to the college and try to sell, like, మీ కాలేజ్లో ఉన్న క్లబ్స్ని ఆర్ మీ కాలేజ్ని ఎంపవర్ చేస్తాము అని. ఈరోజు వాళ్ళ కాలేజెస్లో ఏమైపోయింది అంటే, దే హ్యావ్ ఎ రైట్ ఇంటెన్షన్ టు డూ సంథింగ్ ఫర్ ద స్టూడెంట్స్. కానీ ఏంటంటే ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్, ల్యాక్ ఆఫ్ నెట్వర్క్. సడన్గా రీచ్ అవుట్ కావాలి అంటే ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళకి అంత ఐడియా ఉండదు. సో ఫస్ట్ వీ ఎంపవర్ ఎ కాలేజ్ క్లబ్. Or the second way is to empower the student leaders who are there already in that college. ఆ కాలేజ్లో ఎవరైతే యాక్టివ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని మనం ఏం చెప్తామంటే ట్రైబ్ అంబాసిడర్స్ లాగా వీ స్టార్ట్ టెలింగ్ దెమ్, మేకింగ్ ఆర్ ఎనేబులింగ్ దెమ్ టు డూ మోర్ యాక్టివిటీస్. ఇలా మనం ఏం చేస్తున్నామంటే ఈదర్ త్రూ కాలేజ్, ఈదర్ త్రూ స్టూడెంట్స్, ద ఫస్ట్ స్టెప్ ఇస్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ క్రియేటింగ్ వన్ పేజ్ ఇదనో కాదు. So the idea is to engage the students in different activities. అంటే ఎప్పుడు మేము 3 capitals అంటుంటాం, ఇంటలెక్చువల్ క్యాపిటల్, సోషల్ క్యాపిటల్, ఫినాన్షియల్ క్యాపిటల్ అని. ఇంటలెక్చువల్ క్యాపిటల్ అంటే వాడికి ఇప్పుడు ఏఐ నువ్వు క్లాసులు నేర్చుకునే దాంతో పాటు ఒక మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చి ఒక ఏఐ గురించి మాట్లాడడం, డ్రోన్ అని ఒక నార్మల్గా థియరీ చదవడంతో పాటు ఒక డ్రోన్స్ కంపెనీ నుంచి వచ్చి ఒక గెస్ట్ లెక్చర్ చేయడము, ఆ డ్రోన్ని నిజంగా ఒక డ్రోన్ ఎలా ఫ్లై అవుతుంది అది ప్రాక్టికల్గా చూపించడం ఒక వర్క్షాప్తో పాటు. సెకండ్, సోషల్ క్యాపిటల్ ఏంటి అంటే ఆ డ్రోన్ కంపెనీ CEO తోటి నెట్వర్క్ చేయించడం, లేకపోతే ఆ డ్రోన్ ట్రైనర్ తోటి ఒక మెంటర్ లాగా యాక్సెప్ట్ చేయడం. థర్డ్, ఫినాన్షియల్ క్యాపిటల్ ఏంటి అంటే అదే కంపెనీలో మీకు ఒక ఇంటర్న్షిప్, ఒక గిగ్ జాబ్ ఇప్పించడం. సో 3 things. ఫస్ట్ ఈజ్ నాలెడ్జ్, సెకండ్ ఈజ్ నెట్వర్క్, థర్డ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. సో ఒక స్టూడెంట్ ట్రైబ్ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే వీఆర్ ఎంపవరింగ్ కాలేజెస్ or students with knowledge sharing, second getting the right network, third getting a right opportunity. So ee moodu chesinappudu we are empowering a person on a 360-degree level. Amazing. So ee moodu obviously Charan can't do it, right? ఇప్పుడు మీరు స్టార్ట్ అయినప్పుడు మేబీ ఇవి అన్నీ మీరు చూసుకునే వాళ్ళేమో. సో మీ కంపెనీ స్ట్రక్చర్ ఎలా బిల్డ్ అయింది రైట్ నౌ? So as I discussed, ఇప్పుడు ఈ 3 parts లోనే we built our whole company now. We have our own content team, we have a community growth team, we have a commerce team, corporate relations ki commerce team lo they are talking to different companies for opportunities ekkada unnai. So we are becoming an extended helping hand to colleges or students. And oka student ni oka college ni represent cheyadaniki we are creating this network. So student tribe oka one line lo cheppali ante ippudu we are evolving into a college of colleges laga. ఇంట్రెస్టింగ్. సో స్టూడెంట్ ట్రైబ్ నుంచి ఒక 2 steps వెనక్కి తీసుకొని లెట్స్ టాక్ అబౌట్ హౌ ఆర్ యూ యాజ్ అ స్టూడెంట్. స్టూడెంట్ అంటే నేను నాదొక మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో మాట్లాడినా కూడా ముందు, బట్ ద స్టూడెంట్ యాక్చువల్ యాంగిల్ ఏంటి అంటే నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి మన ఎవడో ఒక వీడియో మీద కామెంట్ కొట్టిండు, గవర్నమెంట్ టీచర్ కొడుకు అని అంత పెద్ద బాధలాగా చెప్పకు, గవర్నమెంట్ టీచర్లు ఎక్కువ సంపాదిస్తారు కదా అని.
యాక్చువల్ గవర్నమెంట్ టీచర్ 2010 తర్వాత సంపాదించడం వేరే ఉంది, శాలరీలు పెరిగినాయి అట్లీస్ట్. కానీ నేను చదివింది 2001లో. నేను కొంచెం చిన్నగా కనిపిస్తానేమో కానీ నా స్కూలింగ్ అంతా 90స్లోనే అయింది. 2001, 2002లో 10th క్లాస్లో అయిపోయినాయి. ఆ టైంలో ఒక గవర్నమెంట్ టీచర్ యొక్క శాలరీ 9,000 to 10,000 రూపీస్. ఆ 9,000 to 10,000 రూపీస్లో ఒక ఫ్యామిలీ రన్ చేయాలా? అప్పుడు ఇంకో పెద్ద పెద్ద ఫ్యామిలీలు, జాయింట్ ఫ్యామిలీలు, ఇలాంటి ఫ్యామిలీస్లో పెరిగిన చైల్డ్హుడ్ మనది. అప్పుడు మనకి ఐఐటి సాధిస్తే గవర్నమెంట్ ఫ్రీగా చదువుకోవచ్చు, లేకపోతే ఒక మెరిట్లో చదవాలా. అలానే మనం ఒక మిడిల్ క్లాస్ నుంచి హయ్యర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్కి వెళ్ళాలి అంటే యూ హ్యావ్ టు స్టడీ వెల్ ఇన్ ఎ ప్రీమియర్ కాలేజ్ విత్ స్కాలర్షిప్. అది రాకపోతే ఐఐటి మిస్ అయితే లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయినా నేను. కానీ నా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఆ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి, ఎందుకంటే మేము హ్యాపీ డేస్ తర్వాత చూస్తాం, మీలాగా హ్యాపీ డేస్ ముందు చూడలా. సో ఇంజనీరింగ్ చదివినప్పుడు హ్యాపీ డేస్ రిలీజ్ కూడా కాలే ఇంకా. కానీ ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పుడు హౌ కెన్ వీ ఫీల్ లైక్ అలాంటి చిన్న కాలేజీలో చదువుకుంటూ కెన్ వీ డూ బెటర్? మన ఫ్రెండ్స్ ఏమో ఐఐటీలు ఉన్నారు, బిట్స్లు ఉన్నారు, మనకు లోపల తెలుసు వాడు మనకన్నా తోపేం కాదు అని తెలుసు, వాడు మనలాంటోడే అని తెలుసు, ఎందుకంటే అందరం కలిసి పెరిగినాం కదా. కరెక్ట్. కానీ ఒక కాలేజీ ఇంత డిఫరెన్షియేట్ చేస్తుందా? ఈరోజు నేను స్టూడెంట్ ట్రైబ్ స్టార్ట్ చేసిన అంటే యాజ్ అ స్టూడెంట్ ఐ ఫేస్ ద సిమిలర్ ప్రాబ్లమ్. యు గాట్ డిఫరెన్షియేటెడ్, యు ఆర్ సీన్ లైక్ అరే మేము పెద్ద కాలేజు, మీరు చిన్న కాలేజు. ఈ రోజుల్లో చాలామందికి నేను అప్పుడప్పుడు చెప్తుంటా, ఈ పలానా బ్రాంచ్ తీసుకుంటే ఎంత ఇన్నోసెన్స్ అనిపిస్తుంది అంటే, అన్న సిఎస్సి తీసుకుంటే నా లైఫ్ మారిపోతుందా? అన్న నేను ఈ కాలేజ్ జాయిన్ అయినా నా లైఫ్ మారిపోతుందా? ఈ కాలేజ్ జాయిన్ అయినావనో, ఈ బ్రాంచ్ తీసుకున్నావనో నీ లైఫ్ మారిపోతే అందరిది మారాలి కదా. యాక్చువల్గా చెప్పాలంటే 10 లక్షల మంది సిఎస్సి స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఇన్ని లక్షల మంది ఈసీ తీసుకుంటున్నారు కదా. అందరూ స్టూడెంట్సే అయితే, అందరూ గ్రాడ్యుయేట్ అవుతుంటే వాట్ ఈస్ దట్ డిఫరెన్స్ ఫ్యాక్టర్? వాట్ ఈస్ దట్ ఎక్స్ ఫ్యాక్టర్? సో యాజ్ ఎ స్టూడెంట్ ఐ వాజ్ థింకింగ్ ఆన్ దోస్ లైన్స్, వాట్ ఈస్ డిఫరెన్స్ ఇన్సైడ్ మీ, వాట్ షుడ్ బీ మై అప్రోచ్. సో అలా ఆ టైంలో 2006, 2007 టైంలో ఒక ఎన్జిఓ స్టార్ట్ చేయడం అనో, ఒక కాలేజ్లో క్లబ్ పెట్టడం అనో, ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీ, స్క్వేర్ పెగ్ ఇన్ ఎ రౌండ్ హోల్ అనే టైప్లో వివర్ మిస్ఫిట్స్. ఎస్, ఆ టైంలో మాకు వచ్చిన రిజెక్షన్స్, నిన్ననే ఒక ఫ్రెండ్, పాత ఫ్రెండ్ కలిసి అన్న ఆ టైంలో నువ్వు TV9 ఇంటర్వ్యూకి పోయినావు అన్న అంటే, నిజంగా చెప్పాలంటే బ్లేజర్ లేకపోతే ఆ స్టూడియోకి పోయి అక్కడనే హ్యాంగర్ మీద ఎవరో బ్లేజర్ ఉంటే అది వేసుకున్నాను నేను, ఎందుకంటే మాకు అంత ఎక్స్పోజర్ కూడా లేకుండే. బట్ యాజ్ అ స్టూడెంట్ ఐ ఫార్మ్డ్ ఎ 40,000 నెట్వర్క్ విత్ 2 of my ఫ్రెండ్స్. అప్పుడు STED అని స్టార్ట్ చేసిన, సొసైటీ ఫర్ ట్రిగరింగ్ ఇంజనీర్స్ డెవలప్మెంట్ అని. ఒక 40 కాలేజెస్లలో క్లబ్స్ స్టార్ట్ చేసినాం. ఎప్పుడైతే అప్పుడు ఓన్లీ ఆర్కుట్ ఒక నెట్వర్క్ ఒకటే ఉండే. వితౌట్ ఎనీ సోషల్ మీడియా సపోర్ట్ వీ ఫార్మ్డ్ ఎ నెట్వర్క్ టు టీచ్ కమ్యూనికేషన్ స్కిల్స్. నాకు ఇంకా గుర్తు, అప్పుడు ఇండియన్ ఐడల్ కాంపిటీషన్ అవుతుంటే శ్రీరామ్ చంద్ర వాజ్ కాంటెస్టింగ్. సో వీ యూస్ టు క్యాంపెయిన్ దట్ మన తెలుగు అతను ఎవరైనా గెలవాలి అని చెప్పి వీ యూస్ టు మేక్ పీపుల్ ఆ మిస్డ్ కాల్ ఇస్తే ఓట్ వస్తుంది అనే కాన్సెప్ట్. సో స్టూడెంట్ కమ్యూనిటీ అనేది, నేను యాజ్ అ స్టూడెంట్ ఇట్ సెల్ఫ్ ఐ వాజ్ ఇన్ టు కమ్యూనిటీ బిల్డింగ్. కానీ ఆ కమ్యూనిటీ బిల్డింగ్ తోటి ఏం చేయాలో తెలియదు బేసిక్గా. ఓకే, యు ఆర్ బిల్డింగ్ ఎ కమ్యూనిటీ, ఇట్ బికమ్స్ లైక్ ఎ హాబీ ఆర్ ఎ సైడ్ హసల్, బట్ ఇట్ వాజ్ నెవర్ లైక్ ది థింగ్. సో యాజ్ ఎ స్టూడెంట్ ఆల్సో ఐ వాజ్ ఇన్ టు కమ్యూనిటీ బిల్డింగ్, కమ్యూనిటీ డెవలప్మెంట్, వేర్ ఐ ఫెల్ట్ లైక్ అప్పట్లో మాకేంటంటే ఏదో గవర్నమెంట్ స్కూల్కి పోయి కొంచెము ఒక ఫ్రీ క్లాసులు తీసుకోవడము, లైక్ ఇట్ వాజ్ ఆల్వేస్ దట్ 18-19 దట్ యూ వాంట్ టు గివ్ టు ద సొసైటీ మోర్, బట్ యూ డోంట్ నో వాట్ టు డూ విత్ అండ్ వాట్ టు డూ నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయాలో ఐడియా లేకుండే. ఎందుకు లేకుండే అంటే మేబీ మినిమల్ నాలెడ్జ్, లిటిల్ ఎక్స్పోజర్, అండ్ సమ్టైమ్స్ యూఆర్ నాట్ ఇన్ బ్యాంగ్లోర్స్ ఆర్ బాంబేస్ ఆర్ ఢిల్లీస్ టు అండర్స్టాండ్ నెక్స్ట్ ఏమవుతుంది అని. ఆల్వేస్ యూఆర్ 2 steps బిహైండ్. అండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఈ రోజు ఎక్కువైంది, కానీ అప్పట్లో అంత ఎక్స్పోజర్ కూడా ఏం లేకుండే. ఇఫ్ యూ వాంట్ టు నో ఇంటర్నెట్ యూ హ్యావ్ టు గో టు ఎ సైబర్ కెఫే ఆర్ ఇంట్లో ఇంటర్నెట్ ఉండాల్సిన. ఈ రోజు అంత ఈజీగా ఇంటర్నెట్ అవైలబిలిటీ కూడా లేదు. సో మాకున్న లిమిటెడ్ ఎక్స్పోజర్లో యాజ్ ఎ స్టూడెంట్ ఫస్ట్ లెట్స్ ఫార్మ్ ఎ క్లబ్ ఆఫ్ లైక్ మైండెడ్ పీపుల్ ఇన్ ఎవ్రీ కాలేజ్. అలా ఒక 40 collegesలో క్లబ్స్ ఫార్మ్ చేసినాము అండ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ స్టఫ్. Those were the days which are helping me ఈ రోజుకి కూడా, that you know those formed like a pizza base. ఈరోజు గార్నిషింగ్ చేస్తున్నాం, ఈరోజు గ్లామరస్గా, ఈరోజు ల్యాక్స్ ఆఫ్ ఫాలోవర్స్ వచ్చారు, లేకపోతే ఈరోజు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆ రోజులలో ల్యాక్స్ ఆఫ్ ఫాలోవర్స్ లేరు ఆర్ నోబడీ యూస్ టు రికగ్నైజ్, బట్ ద వర్క్ వాజ్ సేమ్. ఇంట్రెస్టింగ్.
సో మీరు మిడిల్ క్లాస్ అంటే గుర్తొచ్చింది. చిన్నప్పుడు గ్రోయింగ్ అప్, ఐఎమ్ ఆల్సో ఆబ్వియస్లీ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. గ్రోయింగ్ అప్ ఏంటి పుష్ అంటే లైక్ టు మేక్ ఇట్ బిగ్ ఇన్ లైఫ్. ఏదైనా కొనుక్కోవాలి అంటే ఇన్ని నెలలు దాచుకోవాలి. ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవాలన్నా, ఇంట్లోని టీవీ కొనుక్కోవాలన్నా ఇన్ని నెలలు ఆగాలి ఒకటి కొనుక్కోవడానికి. సో నేను అప్పుడు డిసైడ్ అయ్యింది ఏంటి అంటే, ఏదైనా కొనుక్కోవాలంటే నేను ఆ నెలలోనే కొనుక్కోవాలి నాకు వచ్చిన జీతంతో. ఈఎంఐలు ఇది కాకుండా ఆ నెలలో కొనుక్కున్నంత సంపాదించుకోవాలి ఏది కావాలన్నా అన్నది మైండ్ సెట్ స్లోగా ఫామ్ అయింది నాది. వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్ విత్ మనీ? ఏం చూశారు, ఏం నేర్చుకున్నారు? అంటే నాకు ఇంకా గుర్తు 10th క్లాస్ స్లామ్ బుక్లో వాట్ యూ వాంట్ టు అచీవ్ ఇన్ యువర్ లైఫ్ అంటే ప్రైస్ ట్యాగ్ చూడకుండా ఏదైనా కొనాలి అని. అంటే నచ్చితే కొనాలి, కానీ ఏంటంటే అంటే ఇప్పుడు ఈ రోజు అనిపిస్తుంది క్రెడిట్ కార్డు ఉంటే డబ్బులు లేకపోయినా కానీ కొనవచ్చు అనే కాన్సెప్ట్. కానీ క్రెడిట్ కార్డ్కి సిబిల్ స్కోర్ ఉండాలనే విషయం తర్వాత ఐడియా అవుతుంది. బట్ ఐడియల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నో ఓన్లీ వన్ వర్డ్ కాల్డ్ సేవింగ్. వీ డిడ్ంట్ న్యూ ద వర్డ్ కాల్డ్ ఇన్వెస్టింగ్. ఎందుకంటే మన దగ్గర స్టాక్ మార్కెట్ ఐ కీప్ ఆస్కింగ్, నాన్నని కూడా అడుగుతుంటాం, మిడిల్ క్లాస్కి ఎప్పుడైనా భయం అవుతుంది ఏదైనా చిన్న స్కామో 1992లోనో 1983లోనో అప్పుడైనా స్కామ్స్ వల్ల వీళ్ళు స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టాలంటే కూడా భయపడిపోయారు. సో దే యూస్ టు గో ఇన్ టు ద టిపికల్ ఎఫ్డి చేసుకోవడమో లేకపోతే చిన్న చిట్టీలు కట్టుకోవడమో. సో ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ వెరీ కంటెంటెడ్ లైఫ్స్. సో లాట్ ఆఫ్ మిడిల్ క్లాస్ వర్ ట్రైన్డ్ టు బీ మిడిల్ క్లాస్. సో ఇట్ వాజ్ లైక్ ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. ఎందుకంటే రిస్క్ అపిటైట్ అనే దాన్ని సటిల్గా కిల్ చేశారు బేసిక్గా. ఎందుకంటే మనకి అప్పుడు నాకున్న థాట్ బేసిక్ ఏంటి అంటే, చాప ఎంత ఉంటే అంతే చాపాలా, పడుకుంటప్పుడు ఆరు ముడుచుకొని పడుకోవాలా అంటుండే. బట్ మనం ఏమంటుండేనంటే, నేను చాపిన తర్వాత చాపని కూడా అల్లుకోవచ్చు కదా, లేకపోతే పెద్ద కార్పెట్ కొనుక్కోవాలి కదా. అట్లీస్ట్ కంఫర్ట్ జోన్లో ఉంటే యు ఆర్ ఆల్వేస్ కంఫర్టబుల్. వెన్ యూ పుష్ యువర్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్ యూ స్టార్ట్ థింకింగ్ వాట్ టు డూ. మొన్న ఒకసారి ఏమైందంటే, ఆఫీసు 2 లక్షలు రెంట్ ఇదంతుంది. పెద్ద ఆఫీస్ తీసుకుంటే ఇప్పుడు ఆ రెంట్ కట్టగలుగుతామా అన్న. కానీ అట్లీస్ట్ రెంట్ కట్టాలనే మోటివేషన్ తోటన్నా ఎక్కువ పని చేస్తాం కదా మనం. ఇప్పుడు ఒక జాబ్లో ఉంటే ఆ శాలరీ వస్తుంటే అదొక డ్రగ్ లాగా ఉంటుంది. అదే సైడ్ హజిల్ స్టార్ట్ చేసుకొని వీకెండ్ చిన్న చిన్న పనులు చేసుకొని ఇఫ్ యూ స్టార్ట్ ఎర్నింగ్, ఒక సేల్స్ బాయ్ లాగానో ఏదైనా చేయొచ్చు. మన దగ్గర ఎట్లా అయిపోయారు అంటే, నేను సిఎస్సి చదివినా నేను ఐటీ ఇంజనీర్ కావాలి, నేను సిఎస్సి చదివినా ఐటీ ఇంజనీర్ కావాలి. అంటే నువ్వు డిగ్రీ చేసిందే పని చేస్తున్నావు అంటే ఇండస్ట్రీలో అందరూ వాళ్ళు చదివింది ఒకటి చేసేది ఒకటి. కరెక్ట్. వై కాంట్ యూ స్టార్ట్ థింకింగ్? సో ఫర్ మీ మనీ ఈజ్ సంథింగ్ మోర్ దెన్ మనీ. పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ వెల్త్. క్రియేషన్ ఆఫ్ వెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ వెల్త్ బిల్డింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఈరోజు ఏమవుతుంది అంటే, బేసిక్గా సరే మైక్ పెట్టేసినాము, పాడ్కాస్ట్ మాట్లాడేస్తున్నారు అనేది ఒక బిగ్గెస్ట్ కామెంట్ అందరి నుంచి. అరే ఏమో వచ్చిండ్రా బాబు ఇక చెప్పేటోడు, వీడో వేదాంతి తినేటోడు సిద్ధాంత్ అనే టైప్లో ఉంటాడు. కానీ బట్ యాక్చువల్ పాయింట్ ఏంటి అంటే, ఆ జర్నీ ట్రావెల్ చేసినాం కనుక ఈరోజు ఎవరైనా కామెంట్లు కొట్టడం ఒక అసోసియేషన్ ఫామ్ అయింది. ఏంటంటే బేసిక్గా ఫస్ట్ వచ్చేస్తాడు, రెడీగా కొట్టేస్తాడు, ఇక చెప్పిండు తీగా వేడిగా, ఇక వచ్చిండు, ఇక నాయన ఇంకేం తెలుసు, వీడు కష్టాలు చూసిండా, వీడు మాట్లాడుతుండు అంటే ఎస్ వి సా. చూడకుండానే ఈరోజు అప్రిషియేట్ చేయలేం కదా. బట్ గ్రాటిట్యూడ్ ఏంటి అంటే, అవి చూసినాము, దాని నుంచి ఏం నేర్చుకున్నాము అనేది కూడా కావాలి. యు ఆర్ నాట్ రెడీ టు స్ట్రెచ్. నువ్వు ఇప్పుడు బయట పోతే నువ్వు ర్యాపిడోలో రిజిస్టర్ చేసుకుంటే ఈరోజు ఒక అవకాశం ఉంది, అట్లీస్ట్ ఏం లేకపోయినా ఒక 20,000 సంపాదించే అవకాశం ఉంది. నువ్వు ప్రయారిటైజ్ చేయట్లేదు. నువ్వు నీ నెక్స్ట్ చాప్టర్ ఎలా ఉండాలి అంటే, నేను ఈ చాప్టర్లో నేను ఎవరైతే ఎక్కరిచ్చిర్రో వాళ్ళందరూ నిన్ను చూసి జెలస్ ఫీల్ అనేటట్టు నెక్స్ట్ చాప్టర్ నువ్వు ఎందుకు బిల్డ్ చేయాలనుకోవట్లే. ఇప్పుడు నువ్వే వెన్ యూ స్టార్టెడ్ పాడ్కాస్ట్కి, లాట్ ఆఫ్ పీపుల్ వెన్ యూ హ్యాడ్ హ్యావ్ రీచ్డ్ అవుట్ they would have just ignored you, or they didn't even reply to your message. And sometimes funnily now your channel is more popular now and you are the celebrated host. Suddenly someone messages you, Anusha నేను కొంచెం ఒక్కసారి I would like to add this point, ఇది నీకు చాలా యూజ్ అవుతుంది అని అంటాడు వాడు. అయ్యింది. సో అప్పుడు అన్నప్పుడు మనకు అనిపిస్తుంది, నువ్వు ఆ టైంలో నేను రీచ్ అవుట్ అయితే బిజీ ఉన్నా అంటావా, ఇప్పుడేమో నేనే వస్తా నా వెంబడి పడతావా. సరే ఏదో రివెంజ్ తీసుకోమని కాదు, కానీ నేను ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, చాలాసార్లు
వీ డోంట్ వీఆర్ ఆ కసి అనేది డే బై డే తగ్గిపోతుంది. దట్ నేను మల్టీ టాస్కింగ్ చేద్దాము, నేను ఇంకోటి 4 పనులు చేద్దాం. నా నెక్స్ట్ చాప్టర్ ఎట్లుండాలి అంటే నేను స్ట్రగ్లింగ్ డేస్లో ఉన్నప్పుడు ఎవరైతే నాతో లేరో వాళ్ళు నా మంచిగా ఉన్న డేస్లో ఎందుకు ఉండాలా? నేను మంచిగా ఉన్న తర్వాత అందరు నాతో వస్తారు, చాలామంది వస్తారు, కానీ హూ ఆర్ విత్ యూ వెన్ యూ ఆర్ స్ట్రగ్లింగ్ మ్యాటర్ టు యూ ద మోస్ట్. సో వెన్ యూ ఇన్వైటెడ్ మీ ఫర్ ద ఫస్ట్ టైమ్ వెన్ యూ ఆర్ డూయింగ్, ఐ వాజ్ దేర్. కరెక్ట్. Because I respected you as an individual more. We met at our tribe meetup. అవును. Because first of all, you have to respect everyone as an individual. కరెక్ట్. ఈరోజు ఒకటి వచ్చిన తర్వాత అందరు ఇస్తారు, దానికి ఇవ్వడానికి ఏముంది? సో మై లాజిక్ ఆఫ్ పుట్టింగ్ ఇట్ ఇస్ లైక్, వన్, హౌ డు యూ స్టే విత్ ద శానిటీ అన్నట్టు. యూనో నువ్వు అలానే ఉంటావు. యూ డోంట్ చేంజ్ యాజ్ అ పర్సన్, యు ఆర్ ద సేమ్, బట్ ద ప్లాట్ఫామ్ ఈస్ డిఫరెంట్. యు ఆర్ మోర్ విజిబుల్. ఎందుకంటే కింద ఉండి చెప్తేనేమో లైన్ అవుతుంది, స్టేజ్ మీద నుంచి చెప్తే కొటేషన్ అవుతుంది అంట. సక్సెస్ అయిన తర్వాత చెప్తే కొటేషన్ లాగా ఉంటుంది, కింద కూర్చొని చెప్తే నార్మల్ లైన్ లాగా ఉంటుంది. అందుకే సక్సెస్ అయినంబడే కొందరు గ్లామరస్గా కనిపిస్తారు మనకి. పవర్లో ఉంటే నార్మల్ పర్సన్ అయినా కానీ స్మార్ట్గా కనిపిస్తాడు అంట. అట్లనే ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఆ హీరో మొహంలో కళ కనిపిస్తుంది అంట. అవును. అదంతా పర్సెప్షన్ మన మైండ్లో. మీరు కసి గురించి మాట్లాడారు కదా, సో స్టార్టింగ్లోనే లైక్ ఐ సెడ్ డబ్బులు సంపాదిస్తూ స్టార్ట్ చేశాక సరే నెలకి 50,000 సంపాదిస్తున్నాం, 1,00,000 సంపాదిస్తున్నాం, 2 లక్షలు సంపాదిస్తున్నాం, కసి తగ్గింది ఒక పాయింట్లో. అరే దట్ యాపిటైట్ దట్ ఈస్ దేర్, ఇంకా సంపాదించాలి, ఇంకా సూపర్ కార్స్ కొనాలి, ఆ యాపిటైట్ మధ్యలో దెర్ వాజ్ అ ఫేస్ ఇన్ మై లైఫ్ దట్ యాపిటైట్ తగ్గింది. దెన్ ఐ సమ్హౌ పుష్డ్ మై సెల్ఫ్, లేదు ఇంకా 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 అని చెప్పి దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ డూయింగ్ పాడ్కాస్ట్. మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే, లైక్ యూ సెడ్, నాకు అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్, యూ డింట్ ఈవెన్ బాదర్ టు ఆస్క్ మీ అసలు లింక్ ఏంటి, ఫాలోవర్స్ ఎంతమంది, సబ్స్క్రైబర్స్ ఎంతమంది అని నన్ను అడగలేదు మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు, ఇప్పుడు అడగలేదు. కాకపోతే యూ షో అప్. మీరు చిన్నవాళ్ళు పిలిచినా పెద్దవాళ్ళు పిలిచినా, ఇట్స్ నాట్ దట్ యూ డోంట్ హ్యావ్ వర్క్, ఐఎమ్ షూర్ దట్ లైక్ యూ ఆర్ ఫుల్లీ ఆక్యుపైడ్. ఐవ్ సీన్ యూ ఇన్ ఫేసెస్. నేను ఒకసారి కలడానికి వచ్చినప్పుడు కూడా లైక్ యూ ఆర్ వెరీ ప్రీ ఆక్యుపైడ్, డూయింగ్ 10 things, ఆన్సరింగ్ 10 people, టేకింగ్ ఎవ్రీ కాల్ దట్ యూ ఆర్ గెటింగ్. సో ఈ హసిల్ మైండ్ సెట్ మీలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, అరే దిస్ డ్రైవ్ దట్ ఈస్ దేర్ ఎవ్రీ సింగిల్ డే, ఎట్లా ఉంటుందిరా బాబు ఇంత డ్రైవ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే దేర్ ఆర్ డేస్ దట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఐ హ్యావ్ దట్ డ్రైవ్ ఇన్ మీ, దేర్ ఆర్ డేస్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఇట్. నా వల్ల కాదు ఈరోజు, ఎవడు ఎలా సచ్చినా నేనైతే ఇంకా ఐఎమ్ నాట్ గోయింగ్ టు షో అప్ టుడే అన్న రోజులు ఉంటాయి. డూ యూ హ్యావ్ దోస్ కైండ్ ఆఫ్ డేస్? See, Ansha, like I'll tell you in a very different or elaborative way. One, it's a choice that you made antam. Manam, you know, I can't blame anyone. I have chosen this path. ఇప్పుడు నేను చాలా కష్టపడుతున్నా తెలుసా, నేను అంటే ఎవడు వాడమన్నాడు? యూ హ్యావ్ చూజన్ దిస్ పాత్. ఇప్పుడు నాకు 2 దారులు ఉండే. ఒక దారి ఏంటి అంటే, నాకు వచ్చిన H1కి అమెరికా వెళ్ళిపోయి హ్యాపీ గో లక్కీ లైఫ్ మంచిగా నడుపుకొని, ఒక టెస్లా, ఒక పెద్ద కారు, ఒక మంచి ఇల్లు, యూనో హ్యాపీ ఫ్యామిలీ, సాయంత్రం స్పోర్ట్స్, ఒక లైఫ్ ఉండాలనేది ఒక ప్యాటర్న్ ఆఫ్ లైఫ్. మా ఇంట్లో ఒక 80% వాళ్ళకి ఒక ప్యాటర్న్ లైఫ్ ఉంది, డెట్స్ లేకుండా హ్యాపీగా ఉండడం. బట్ నౌ when you have chosen a path which is less traveled, that is a choice that I made. సో నాకేంటి అంటే, నేను ఎప్పుడైనా ఒక లైన్ రాసుకుంటుండే. ఐ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ జర్నలింగ్, ఓ బుక్లో రాసుకోవడానికి. నేను చూస్ చేసుకున్న ప్రొఫెషన్లో నేను బెస్ట్ కావాలి, మనం నౌన్ నుంచి వర్బ్ కావాలి. అంటే వి ఆల్ ఆర్ నౌన్స్. అనుష ఈజ్ ఎ నౌన్, చరణ్ ఈజ్ ఎ నౌన్. నౌన్ అంటే ఎనీథింగ్, ఎ నేమ్ విచ్ వీ డింట్ పుట్, మన అమ్మ నాన్న పెట్టిరు అది కూడా. కానీ వర్బ్ అంటే ఏంది అంటే యాక్షన్. అంటే ఏ పనికి మనం గుర్తు రావాలా. హౌ ఆర్ యూ రిమెంబర్డ్? సాఫ్ట్వేర్ డెవలపర్ ఎంతమంది ఉన్నారు? లక్షల మంది ఉన్నారు. స్టూడెంట్స్ యొక్క విషయాల గురించి ఒక స్టూడెంట్ ప్లాట్ఫామ్స్ ఎంతమంది ఉన్నాయి ఇండియాలో అంటే ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు ఈరోజు. దాంట్లో లార్జెస్ట్ స్టూడెంట్ ప్లాట్ఫామ్ ఏంటి? స్టూడెంట్ ట్రైబ్. సో మనం చూస్ చేసుకున్న పాత్లో, అంటే నేను షెఫ్ అయితే బెస్ట్ కేక్ ఎక్కడ దొరుకుతుందిరా అంటే పలానా దగ్గర కేక్ దొరుకుతుంది అని. బెస్ట్ ప్లంబర్ ఎవర్రా, అసలు ఈ ప్లంబింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అంటే పలానా వాడు ఉన్నాడు. బెస్ట్ డ్రైవర్ ఎవర్రా అంటే పలానా వాళ్ళు.
ఇక్కడ లోపల ఉన్న కసి ఏంటి అంటే మనం చూస్ చేసుకున్న ప్రొఫెషన్లో ఆర్ వి ఇన్ ద టాప్ 3 ఆర్ టాప్ 4, దెన్ యుల్ హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. అంటే సొసైటీకి పనికొచ్చుకుంటూ నువ్వు చూస్ చేసుకున్న ప్రొఫెషన్లో నువ్వు బెస్ట్ పర్సనా కాదా? అంటే ఇట్ కెన్ బి యాజ్ ముండేన్ జాబ్ యాజ్ లైక్ ఏ హౌస్ క్లీనింగ్ పర్సన్. వాడు క్లీన్ పెడితే ఇంత నీట్గా పెట్టుకుంటాడు తెలుసా ఇల్లు, అలాంటి పనోడు ఉండాలి, వాళ్ళ పలానా వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. సో ద రీజన్ వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ ఎనీ ప్రొఫెషన్ ఇఫ్ యూ ట్రై టు బికమ్ ద బెస్ట్ ఇన్ ఇట్, అది ఇది ప్రొఫెషన్ ఇదా అదా అని గురించి నేను అన్నట్లా. చాలామంది ఏంది అంటే ఏదో కాంప్లెక్స్గా ఆలోచిస్తారు బేసిక్గా. అంటే ఇప్పుడు వాట్ ఈస్ ద డ్రైవ్ దట్ యునో హౌ ఆర్ యూ వేకింగ్ అప్, యునో వాట్ మోటివేట్స్ యూ టు వేక్ అప్ టుడే మార్నింగ్ అంటే, see the logic is if you are content, I'm okay. There's a difference between content and seriously money is not important in life అని చెప్పే ప్రతి నా కొడుకుకి దగ్గర 100 కోట్లు ఉంటాయి. అవును, బేసిక్గా ఎప్పుడైతే డబ్బులు అవసరం లేదు అన్నాడంటే అదే డబ్బులు ఉన్నాయి అన్నట్టు. వాడికి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి వానికి. బేసిక్గా ఎక్కడ ఏమవుతుంది అంటే పీపుల్ మన గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మన జూనియర్నో కజిన్నో చూసి ఎందుకురా అంత టెన్షన్ పడతావు ఎగ్జామ్కి, కానీ నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు నువ్వు టెన్షన్ పడినావుగా. నీ దగ్గర డిగ్రీ వచ్చిన తర్వాత ఆ డిగ్రీకి పట్టించుకోవేమో, కానీ డిగ్రీ చదువుతున్నప్పుడు ఆ డిగ్రీని పట్టించుకుంటావుగా. సో ఇలా ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఒక థింగ్ దాని గురించి పెద్ద టెన్షన్ పడాడు. సో మై పాయింట్ ఆఫ్ లుకింగ్ అట్ ఇట్ ఈస్ ఫస్ట్, ఈజ్ యువర్ గోల్ టూ బిగ్, ఆర్ వీ హ్యావింగ్ ఎ స్మాలర్ గోల్? మనం ఎంత పెద్ద గోల్ ఉంది, ఆర్ వీ ఫైటింగ్ ఫర్ ఎ బిగ్గర్ పిక్చర్? నేను ఎప్పుడు ఈ మధ్యలో ఒక పాయింట్ చెప్తుంటా, మనము 1 లక్ష రూపాయలకైనా ఒక 25 లక్షలకైనా అంతే కష్టపడతాం యాక్చువల్గా చెప్పాలంటే. కరెక్ట్. We work the same, but the pay got increased. But why can't we work more? So when we work more, it is not just for money, by the way. And another point ikkada endi ante topic ochindi ganaka, lot of times we forget that it is just for money. Lot of people who have money, వాళ్ళందరూ నెక్స్ట్ క్రేవ్ చేసేది అటెన్షన్ కోసం, రికగ్నిషన్ కోసం. రికగ్నిషన్ వచ్చినోడికేమో పర్సనల్ లైఫ్ లేదని బాధ, రికగ్నిషన్ లేనోనికేమో పర్సనల్ లైఫే ఉంది, రికగ్నిషన్ లేదని బాధ. సో ఇట్స్ ఆల్వేస్ దట్ బ్యాలెన్సింగ్ యాక్ట్ షుడ్ బి దేర్ ఫర్ ఎవ్రీ వన్. డబ్బుల గురించి, చైల్డ్హుడ్ గురించి మాట్లాడుకున్నాం, పర్పస్ మీద ఏంటని ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. లైఫ్లో లోయెస్ట్ ఫేస్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఐ ఫీల్ లైక్ ఈ కసి ఏదైతే ఉన్నదో, సోర్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ కసి ఐ ఫీల్ లైక్ ఇస్ ఫ్రమ్ అవర్ లోయెస్ట్ ఫేస్ ఇన్ లైఫ్. నాకు అట్లాంటివి 2 ఉన్నాయి. ఒకటి, నేను ఢిల్లీలో చదువుకునేటప్పుడు వెన్ ఐ వాజ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 18 or 19, నెల రోజులు 2,000తో నేను బ్రతకాల్సి వచ్చేది. సో రోజు నేను ఏం చేసేదానంటే 10 రూపాయలతో ఒక మ్యాగీ ప్యాకెట్ కొనుక్కొని ఆ మ్యాగీ తిని ఉన్నాను నెల రోజులు, బికాస్ ఐ వాజ్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీ మోర్ మనీ టిల్ నెక్స్ట్ మంత్. ఇది నాకు ఇప్పటికీ గుర్తుంటుంది. రెండోది ఏంటి అంటే, అహ్మదాబాద్లో నేను 2019లో జాబ్ చేసేటప్పుడు మూవ్ అయిపోయాను. నేను మొత్తం పెట్టేబేడ సర్దుకొని గుంటూరులో వర్క్ చేసేదాన్ని, అప్పుడు పొలిటికల్ కన్సల్టింగ్. మూవ్ అయిపోయాను అహ్మదాబాద్. 5 months తర్వాత కంపెనీ మూసేస్తున్నాం అని చెప్పి పంపించారు. నేను సిటీ మూవ్ అయిపోయాను, ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అని చెప్పి. తర్వాత 3 months పట్టింది నాకు జాబ్ దొరకడానికి. ఆ 3 months ఆ మెంటల్ ట్రామా ఏదైతే పడ్డాను, అరే నెక్స్ట్ బిల్స్ ఎలా కట్టుకోవాలి, ఎట్లా హౌ డు ఐ cater to myself. ఈ 2 have always been that driving factor in my head, that రేపు ఉద్యోగం పోతే నేను ఎలా బ్రతకాలి, ఈ ఆలోచనతోటే డ్రైవ్ అవుతుంది నాకు కాన్స్టెంట్ లైఫ్. అలా వాట్ ఈస్ ద లోయెస్ట్ ఫేస్ ఇన్ యువర్ లైఫ్ దట్ డ్రైవ్స్ యూ ఈవెన్ టుడే? అంటే లోయెస్ట్ ఫేజ్ అనేది కాదు, యాక్చువల్గా చెప్పాలంటే కోవిడ్ వాజ్ ద టఫెస్ట్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. లాట్ ఆఫ్ పీపుల్ వెన్ యూ స్టార్టెడ్ మీటింగ్ వన్ పర్సన్, చాలా రోజుల నుంచి ఒక పర్సన్ని కలవలేను, ఏంటంటే అది నువ్వే. బికాస్ కోవిడ్ హ్యాస్ ఎన్షోర్డ్ దట్ యూ స్పెండ్ మోర్ టైమ్ విత్ యూ. అండ్ నాకు కూడా ఐ వాజ్ స్పెండింగ్ ఎ మోర్ టైమ్ విత్ మీ ఇట్ మై ఓన్ ప్లేస్ అండ్ స్టార్టెడ్ నోయింగ్ వాట్ ఆర్ మై మిస్టేక్స్, వేర్ డిడ్ ఐ గో రాంగ్, ఐఎమ్ ఐ డూయింగ్ ఎ రైట్ పాత్ ఆర్ నాట్. ఒకటే ఒప్పుకోవాలి ఏంటి అంటే, అంత లోయెస్ట్ ఫేజ్ అనే కన్నా ఫినాన్షియల్లీ ఇట్ వాజ్ సంథింగ్ విచ్ I'll say
బికాజ్ యూ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్, నాకు ఒక అలవాటు ఏముండనంటే ఎప్పటి నుంచి అయినా కానీ ఐ డోంట్ కంపేర్ మై సెల్ఫ్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. ఐఎమ్ హ్యాపీ ద వే ఐ యామ్. అప్పుడు ఆ కంటెంట్మెంట్ ఎక్కువ ఉంటుంది బేసిక్గా. కానీ నాకు లోయెస్ట్ ఫేజ్ ఏంటి అంటే నాకున్న టాలెంట్ని నేను యూజ్ చేయట్లేదా. నా కోపం ఎప్పుడైనా ఒక దాని మీద ఎక్కువ ఉంటుంది. ఏంటి అంటే మనం ఒకరికన్నా తక్కువ కాదు. వై ఆర్ వీ నాట్ యూటిలైజింగ్ ద టాలెంట్ టు ద ఫుల్లెస్ట్? ద యాంగర్ ఈజ్ నాట్ ఆన్ ఎనీవన్ ఎల్స్. ద యాంగర్ ఈజ్ సెల్ఫ్ యాంగర్, సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్. అంటే మన మీద మనకు కోపం వస్తుంది. ఏంటి అంటే నేను ఎప్పుడైనా అందరికి అదే చెప్తున్నా, యూ బీ సెల్ఫిష్ బట్ యూ షుడ్ బీ ద బిగ్గెస్ట్ క్రిటిక్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ ఆర్ ద బిగ్గెస్ట్ క్రిటిక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యుల్ నెవర్ గో రాంగ్. ఇప్పుడు జనరల్గా మనము బుక్ చదువుతున్నప్పుడు ఎగ్జామ్ రేపు ఉంటుంది. అన్లెస్ నీకు నువ్వు చెప్పుకుంటే తప్ప ఆ బుక్ బంద్ చేయవు. నువ్వు అయిపోయిందిరా చదివేసిన నాకు వచ్చిందని, అప్పుడే కదా నువ్వు క్లోజ్ చేసేది. సో ఇట్స్ లైక్ మనకు మనం సర్ది చెప్పేసుకుంటాం చాలాసార్లు. అట్లా సర్ది చెప్పుకొని కాంప్రమైజ్ అయిపోతున్నామా అనే క్వశ్చన్ నా లోయెస్ట్ ఫేజ్. నా లోయెస్ట్ ఫేజ్ ఏంటి అంటే ఓకే నడుస్తుంది, అంత బాగుంది, అంత మంచి నడుస్తుంది, హ్యాపీగా ఉన్నా. సో అలాంటి లోయెస్ట్ ఫేజ్ నుంచి ఫైట్ చేయాలి అంటే ఐ ఆల్వేస్ ట్రై టు పుష్ మై సెల్ఫ్ ఇంటూ అన్కంఫర్టబుల్ జోన్స్. ఎస్, ఐ గాట్ మ్యారీడ్ వెరీ యంగ్, హ్యాడ్ కిడ్స్ అండ్ ఇట్ వాస్ టఫ్. ఏంటి అంటే ఇట్స్ లైక్ వెన్ యూ గెట్ ఎ కామెంట్ సేయింగ్ దట్ అరే పిల్లల ఫీజులు ఎట్లా కడతావరా, స్కూల్ ఫీజు కడతావా, లేకపోతే అది ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి రెంట్ కట్టగలుగుతావా. దోస్ వర్ ద టఫ్ క్వశ్చన్స్. బట్ అన్లెస్ యు ఆర్ అన్కంఫర్టబుల్, అన్లెస్ యు ఆర్ జస్ట్ స్టేయింగ్ అండర్ ద సేమ్ రూఫ్, నువ్వు బయటికి పుష్ అయితే కదా తెలిసేది నీకు. కట్టాలంటే రాత్రి వాచ్మెన్ పని చేస్తావా, లేకపోతే క్యాబ్ నడుపుతావా, లేకపోతే ఇంకో పని చేస్తావా. బట్ అన్లెస్ యు ఆర్ గోయింగ్ త్రూ దాట్. నాకు ఇంకా గుర్తు, ఒక కాలేజ్ చైర్మన్ ఇప్పుడు ఆయన, సార్ నేను స్టార్టింగ్ డేస్లో ఐ హ్యాడ్ దిస్ హ్యాబిట్, పాడ్కాస్ట్ లాగా కాకుండా కానీ పర్సనల్గా కూర్చొని మాట్లాడుతుండే. బికాస్ దోస్ ఆర్ ద లెర్నింగ్స్. ఈరోజు పాడ్కాస్ట్లో ఏంటి, ఒక్కొక్కరు లైఫ్ నుంచి ఒక్కొక్క ఎక్స్పీరియన్సెస్ని నేర్చుకోవడం. పాడ్కాస్ట్ అంటే నేను ఇది చేసినా అది చేసినా కాదు యాక్చువల్గా. కరెక్ట్. రియల్ పాడ్కాస్ట్ అనేది ఎప్పుడైతే ఫస్ట్ పాడ్కాస్ట్ స్టార్ట్ అయినాయో, ఒక పాడ్కాస్ట్కి అసలు ఒరిజినల్ మీనింగ్ ఏంటి అంటే ఒక పుస్తకం చదివే కన్నా ఒక జర్నీ నేర్చుకోవచ్చా అనేది. ఒక కాలేజ్ చైర్మన్ తోటి మాట్లాడుతుంటే నా లైఫ్లో లోయెస్ట్ పాయింట్ ఏంది అంటే, నా కొడుకుకి సెకండ్ కొడుకు పుట్టినప్పుడు ఒక మెడికల్ షాప్కి పోతే కార్డ్ స్వైప్ చేస్తే ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని వచ్చింది. వాడికి లాక్టోజన్ మిల్క్ పౌడర్ కొనడానికి డబ్బులు లేకుండా నా దగ్గర. ఆ రోజు డిసైడ్ అయిన చరణ్, నేను అంతకన్నా ఘోరమైన ప్లేస్ ఏది ఉండదు, దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు పే ఫర్ ఎ మిల్క్ పౌడర్ అని ఆ మాట ఆయన అన్నప్పుడు దట్ స్ట్రక్ మీ ఇన్ మై మైండ్. ఓకే, మనీ ఈజ్ సంథింగ్, ఇట్స్ లైక్ ఎ టూల్. యూ షుడ్ ఆల్వేస్ బీ కాన్షియస్ ఎనఫ్. ఎంత ఉండాలా, అసలు ఎమర్జెన్సీ ఫండ్ ఏంది, ఏ వర్క్ చేస్తే ఏదవుతుంది, అడ్వైజరీ చేస్తావా, కన్సల్టింగ్ చేస్తావా, లైఫ్ స్టైల్ అనేది ఎఫెక్ట్ కావద్దు. నువ్వు చేస్తున్న ఎక్స్పెరిమెంట్లకి నీ ఫ్యామిలీ సఫర్ కావద్దు. దానికి 5 రోజులు పని చేయాలంటే 7 రోజులు పని చేయి. దట్ ఈస్ యువర్ చాయిస్. సో అలా నాకు ఐ వాజ్ డూయింగ్ లాట్ ఆఫ్ సెల్ఫ్ టాక్. అండ్ వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దట్ సెల్ఫ్ టాక్, దట్ లెడ్ టు లాట్ ఆఫ్ గుడ్ రిజల్ట్స్. బికాస్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఒక ఎన్ఆర్ఐ కావచ్చు, ఒక హైదరాబాద్లో జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు. ఫస్ట్ థింగ్, నేను జాబ్ రిజైన్ చేయాలనుకుంటున్నా, ఆంటర్ప్రెన్యూర్ అవుదాం అనుకుంటున్నా అని చాలామంది మెసేజ్ చేస్తున్నా. ఏం చేస్తా అవుతాము అని అడుగుతుంటారు. మీకంటే బ్యాక్గ్రౌండ్ ఉందా, మీ ఫ్యామిలీ ఏమన్నా సపోర్ట్ చేసిందా అంటే నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను, నీకు పిఎఫ్ ఉంది, ఆ ప్రావిడెంట్ ఫండ్ ఎన్ని మంత్స్ ఉంది, నీ శాలరీలో యాక్చువల్ ఎక్స్పెన్సెస్ నీది 50% 60% ఉంటుంది, ఇంటూ హౌ మెనీ మంత్స్ నీ దగ్గర ఆ మనీ ఉన్నాయి, నీకు సపోర్టింగ్ సిస్టమ్ ఏమన్నా ఉందా, ఎన్ని మంత్స్ వరకు నువ్వు ఒక 12 months to 18 months సర్వైవ్ అవ్వగలుగుతావా. ఇఫ్ యు ఆర్ రెడీ టు గెట్ సర్వైవ్ ఫర్ 18 months, 12 to 18 months విత్ యువర్ ఎమర్జెన్సీ ఫండ్, ఒక లిమిటెడ్ లైఫ్ లీడ్ చేసుకొని, వై కాంట్ యూ ట్రై యువర్ ఓన్ ఐడియాస్. అలా ఒక ప్లానింగ్ చేసుకుంటే ఒక 12 to 18 monthsలో వర్క్ కాలేదు అంటే
అది వర్క్ కాదు. ఆ 12 to 18 monthsలో ఒక హోప్ కనిపించిందంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. సో యూ షుడ్ నో వాట్ ఈస్ ద వే యూ హ్యావ్ టు ప్లాన్ థింగ్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ద టైమ్ డ్యూరేషన్. మీరు చాలామంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతుంటారు ఆన్ డైలీ బేసిస్. మీకు ఇప్పటి వరకు వచ్చిన ఫన్నీయెస్ట్ క్వశ్చన్ ఏంటి? అంటే ఐ నో దీస్ పీపుల్ కమ్ ఫ్రమ్ అ ప్లేస్ ఆఫ్ ఇగ్నోరెన్స్, చాలా వరకు తెలియదు లోకం ఎట్లా నడుస్తుందో. ఫన్నీయెస్ట్ క్వశ్చన్ చాలా ఉన్నాయి, ఒక ఫన్నీ క్వశ్చన్ కాదు. ఇప్పుడు నాకు గూగుల్ సర్చ్ చేస్తే ఎన్నో క్వశ్చన్లు కూడా వస్తాయి. వాడు చెక్ చేస్తాడు, శ్రీచరణ్ లక్కరాజు నెట్వర్త్, వాడు శ్రీచరణ్ లక్కరాజు ఈజీ రియల్, శ్రీచరణ్ లక్కరాజు ఫోర్బ్స్ అని చెక్ చేస్తుంటారు. కానీ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ద కన్సర్న్ దట్ దే హ్యావ్ ఫర్ యూ. ఇట్స్ నాట్ ఫనీ బట్ ద హోల్ ఇన్నోసెన్స్ విల్ మేక్ యూ ఫీల్ హ్యాపీ. అన్న ఇంత ఈవెంట్కి ఏం ఛార్జ్ చేయలేదన్నా, ఎట్లా చేస్తారన్న మీరు ఈవెంట్, కమ్యూనిటీ ఎట్లా బిల్డ్ చేస్తున్నారన్న, క్యూరియాసిటీ, దే ఆర్ క్యూరియస్. అండ్ ఇంకోటి ఏమైంది అంటే ఈ రోజులలో వన్ థింగ్ విచ్ ఐ అబ్జర్వ్, బికమింగ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ హ్యాస్ బికమ్ ఈజీ. ఏముంది, ఒక వెబ్సైట్ పెట్టేయాలా, విజిటింగ్ కార్డు కొట్టేస్తే సెల్ఫ్ ఐ ఆమ్ ద స్టూడెంట్ ఆంటర్ప్రెన్యూర్ అని అయిపోతుంది. అండ్ ఇంకోటి, స్మార్ట్ పీపుల్ ఫీల్ దట్ అనవసరంగా ఈ ఫార్వర్డ్ మెసేజ్లు ఉంటాయి కదా, యూ షుడ్ నాట్ వర్క్ అండర్ ఎనీ వన్, యు ఆర్ ద ఓన్లీ బాస్, వై ఆర్ యూ బిల్డింగ్ సమ్ వన్ ఎల్స్ డ్రీమ్, ఇట్లాంటి మెసేజ్లు చూస్తే ఆల్ ఆర్ నాట్ మెంట్ టు బి ఆంటర్ప్రెన్యూర్స్. బట్ యూ కెన్ బి అన్ ఆంటర్ప్రెన్యూర్ ఇన్ యువర్ ఓన్ వే. యూ కెన్ కమాండ్, యూ కెన్ బి అన్ ఇంట్రాప్రెన్యూర్. అందరు ఆంటర్ప్రెన్యూర్ అవుదాం అనుకుంటే టాటా గ్రూప్ బిల్డ్ కాదు కదా. ట్రూ. సో యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ యువర్ క్వాలిటీ, విల్ ఇట్ యాడ్ టు సమ్ ఆర్గనైజేషన్ అండ్ యూ గ్రో యాజ్ అ లీడర్ ఆల్సో. సో అందరికి ఒక మిస్కన్సెప్షన్ ఏమైపోయిందంటే కంపెనీ పెట్టడం అంటేనే ఆంటర్ప్రెన్యూర్ అనుకుంటున్నారు. సో స్టూడెంట్స్లో చాలామంది ఫన్నీ క్వశ్చన్, నేను టాలెంటెడ్ అన్నా ఐ షుడ్ నాట్ వర్క్ అండర్ ఎనీ వన్ అంటాడు. యూ కెన్ వర్క్ విత్ పీపుల్, నాట్ వర్క్ అండర్ పీపుల్. So you should choose right mentors or right people under 30. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ పాడ్కాస్ట్ నుంచి కూడా ప్రతి ఒక్కరు ఆంటర్ప్రెన్యూర్ కావాల్సిన అవసరం ఉండదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ వదిలేస్తే ఒక స్టార్టప్కి వచ్చి లిమిటెడ్ శాలరీలో మీకు ఎంతైతే నీడ్స్కి కావాలో యూ స్టార్ట్ టేకింగ్ అప్ దట్ ఆపర్చునిటీ. అండ్ 2 things అయితే దీనివల్ల, ఒకటి మీరు రిస్క్ అపిటైట్ పెద్ద ప్రాబ్లం లేదు, కరెక్ట్. రెండోది యూ విల్ హ్యావ్ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ హౌ థింగ్స్ వర్క్. యాజ్ అ హెచ్ఆర్, ఇఫ్ యూ మేక్ 1 to 2 lakhs per month, take a 50,000 rupees and work in a startup. Then you'll start getting exposed to founders and you become suddenly a leadership role. Unless in a larger organization lo smaller fish kanna, smaller organization lo larger fish కావచ్చు కదా. అవును. ఇది నేను స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాను, ఎందుకంటే వాళ్ళు అడిగే ఫన్నీ క్వశ్చన్స్కి కూడా వాళ్ళు అడిగే థాట్స్ ఉంటాయి. బేసిక్గా, అన్న నేను కంపెనీ పెట్టాలంటే ఏందన్నా అని అంటాడు. ఒక 2 days బ్యాక్ ఒక స్టూడెంట్ మెసేజ్ చేసి నాకు ఒక ఐడియా ఉంది, నేను మాట్లాడాలనుకుంటున్నా, ఎవరో కజిన్ రెఫర్ చేస్తే ఆ స్టూడెంట్కి నా నంబర్ వచ్చింది. సరే చెప్తా అని, ఏం కావాలి నీకు, టీహబ్లో ఐడియా యాక్సెస్ కావాలి, దేనికి అంటే అక్కడికి పోతే టీమ్స్ అప్లై చేస్తారు, ఎందుకంటే వాక్ విత్ అన్ ఐడియా, గో అవుట్ విత్ ఎ స్టార్టప్ అని చెప్పారు. నాకు దగ్గర ఐడియా ఉంది, టీహబ్లో ఎవరైనా పరిచయం చేస్తావా, నీ దగ్గర ఐడియా ఉంది, సరే లోపలికి పోతే ఏమవుతుంది, ఏం కాదు అక్కడ. యూ హ్యావ్ టు నో దట్ నీకు ఒక టీం ఉండాలా, దానికి ఎగ్జిక్యూట్ చేయాలా. ఇప్పుడు నాకు అనుష ఏం చేస్తుంది అసలు, నేను పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తా అంటే 2 iPhones ఇట్లా పెట్టేసేసి పాడ్కాస్ట్ స్టార్ట్ చేయొచ్చు. కానీ దాని క్వాలిటీ ఏంది, దాని ఎడిటింగ్ అవుట్పుట్ ఏంది, ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. సో అలానే కంపెనీ అయినా ఏదైనా ఆ ఇన్నోసెన్స్ ఎట్లుంటుంది అంటే, నేను ఐడియా ఉంది, నేను చేసేస్తాను, దానికి మార్కెట్ రీసెర్చ్ ఏంది, అసలు నీకున్న క్వాలిఫికేషన్ ఏంది, నువ్వు ఇన్వెస్ట్ చేయి, నేను కంపెనీ బిల్డ్ చేస్తా. ఇన్వెస్ట్ చేస్తే కంపెనీ బిల్డ్ కాదు, అసలు ఫస్ట్ వాడెందుకు ఇన్వెస్ట్ చేయాలి నీ మీద ఇన్వెస్ట్ చేసే బదులు బయట ఎక్కడనో చేసుకుంటే వానికి ఎక్కువ గ్రోత్ రావచ్చు కదా. అసలు నీ దగ్గరనే డబ్బులు ఉంటే నీ ఐడియా మీద నువ్వు ఇన్వెస్ట్ చేస్తావు అనే క్వశ్చన్ ఫస్ట్ నువ్వు అడగాలిగా. అసలు నువ్వే రిస్క్ తీసుకోకపోతే బయట ఒక స్ట్రేంజర్ ఎందుకు తీసుకుంటాడు. కరెక్ట్. సో ఇలాంటివి ఎట్లుంటాయంటే ఓసారి చెప్పినప్పుడు ఓపెన్గా ఫ్రాంక్గా చెప్తే వాడు హర్ట్ అవుతాడు, కొన్ని రోజుల తర్వాత రియలైజ్ అవుతాడు. యాజ్ సింపుల్.
మీరు ఈవెన్చువలీ లైక్ వుడ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టార్టప్స్? I already invested in almost 16 startups. ఓకే. 16 to 17 companies I've invested, but I don't talk much about it. ఎందుకంటే the positioning is like ఒక్కొక్క రిస్క్ అపిటైట్ వేరే ఉంటుంది. I did in my own way and yeah, that's the eventual destination. Yeah. యూజువల్గా వీసీస్ కానివ్వండి, ఏంజల్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, ద థింగ్ దట్ దే సే ఇన్ దీస్ కైండ్ ఆఫ్ పాడ్కాస్ట్ ఆర్ ఇంటర్వ్యూస్ ఇస్ దట్ ఒక 100 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తే 99 ఫెయిల్ అవుతాయి, ఒక్కటి హిట్ అవుతుంది. అక్కడి నుంచి చేసుకున్న డబ్బుల వల్ల మిగిలిన కంపెన్సేట్ అవుతాయని చెప్తారు. మీకు ఇప్పుడు 16లోని హౌ మెనీ? Almost 3 to 4 companies have quadrupled their revenues and stuff. 4 times to 5 times. So see again, ఇవన్నీ ఎట్లుంటాయంటే అవన్నీ పేపర్ మనీ కదా. ఇట్స్ లైక్ అన్లెస్ యూ ఎగ్జిట్. సో ఇప్పుడు రియల్ ఒక కంపెనీ సేల్ చేసినప్పుడు తప్ప యూ విల్ నాట్ మేక్ మనీ. దిస్ ఆర్ ఆల్ పేపర్ మనీ అంటాం మనం బేసిక్గా. కరెక్ట్. సో కొందరు ఫ్రెండ్స్ కంపెనీస్లలో, కొందరు తెలిసిన వాళ్ళలో, కొందరు గుడ్ కంపెనీస్ త్రూ నెట్వర్క్స్ వీ హవ్ పుట్. సో అగైన్ ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు ద లార్జర్ పిక్చర్. అంటే వై అంటే సమ్టైమ్స్ యూ గో విత్ ద పర్సన్, యూ గో విత్ ద సెక్టర్. అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ కల్చర్ ఇంకా రాలేదు బేసిక్గా. ఎందుకంటే వేర్ దెర్ ఆర్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్. See, for you it is 1 rupee. You will be thinking to put that 1 rupee in real estate, or you want to put that 1 rupee into gold, you want to put that 1 rupee into a startup. You have a priority order. But at the end of the day, నీకేం కావాలా, నీ 1 rupee గ్రో కావాలని ఉంటుంది కానీ లాస్ కావాలని ఒక దాంట్లో పెట్టవు. కరెక్ట్. సో స్టార్టప్స్ అనేది అంత ఇంకా లుక్రేటివ్ ఎడ్యుకేషన్ కావాలి. ఆ లుక్రేటివ్ కేటగిరీ హై మనీ, హై అమౌంట్ ఆఫ్ మనీ ఉన్న తప్ప చాలామంది అదొక కేటగిరీగా కన్సిడర్ చేయరు ఇంకా. సో ఎప్పుడైతే హెవీ క్యాపిటల్ దాంట్లోకి పోతుందో ద ప్రాబబిలిటీ ఆఫ్ మోర్ స్టార్టప్స్ విల్ బీ కమింగ్ అవుట్ సక్సెస్ఫుల్ విల్ బీ మోర్. ఇప్పుడు మన దగ్గర పేషెన్స్ క్యాపిటల్ అనేది ఉండదు. ఇప్పుడు మన దగ్గర ఓపెన్ అయ్యే లాంటి ప్రాజెక్ట్ ఇండియాలో స్టార్ట్ చేస్తే ఎప్పుడో షట్ డౌన్ అవుతుండే. ఎందుకంటే మనం అన్ని రోజులు ఇంక రెవెన్యూ రావట్లేదు ఏంది, ఇంకేం రాదేంది. ఇప్పుడు చాట్ జీపీటీ ఇండియాలో బిల్డ్ అయితే, చాట్ జీపీటీ బిల్డ్ చేసిన వాళ్ళు ఇండియన్స్ ఉంటారు. పర్ప్లెక్సిటీ స్టార్ట్ చేసింది ఇండియన్ ఉంటాడు, కానీ అవి ఏవి ఇండియాలో స్టార్ట్ అయ్యి ఉండవు. ఎందుకంటే ఇండియాలో పేషెన్స్ క్యాపిటల్ అనేది ఏంటంటే మనం అన్ని రోజులు ఓపిక ఉండాలి. కొన్ని థింగ్స్ వర్క్ అయితే అట్లా బెట్ పెట్టే అంత, రీసెర్చ్ మీద బెట్ పెట్టే అంత డబ్బులు మన దగ్గర ఇంకా అంత రిచ్ కంట్రీ అంటే నాట్ యాజ్ కంపేర్ టు అదర్ కంట్రీస్ వీఆర్ నాట్ యెట్ దేర్. బట్ మన స్ట్రెంగ్త్ ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి. సో మీతోటి ఈ కెమెరా రోల్ అవ్వక ముందు కూడా you said that like you know multiple people, and whenever I spoke to you I know that you know a lot of people, and I clearly know why, because me ekkadikaina sare you show up, you meet people, you actually listen to what they have to say, so you know a lot of people. Power of network gurinchi maatladukundam. Usually ఒక స్టార్ట్ ఏదో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కానీ, లేదంటే ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు కానీ, ఇప్పుడు వీ హ్యావ్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఇంక్లూడింగ్ స్టూడెంట్ ట్రైబ్ నెట్వర్కింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు మీరు స్టూడెంట్ మీటప్స్ అవి కండక్ట్ చేసినప్పుడు కూడా స్టూడెంట్స్ షో అప్ నాట్ జస్ట్ ఫార్ లిసనింగ్ టు ద స్పీకర్స్ బట్ ఆల్సో టు మీట్ అదర్ పీపుల్. సో పవర్ ఆఫ్ నెట్వర్క్, హౌ హ్యాస్ ఇట్ హెల్ప్డ్ యూ? ఐ ఆల్వేస్ సే లాట్ ఆఫ్ పీపుల్ ఈ మధ్యలో ఎవరో అడిగారు మీరు కనిపించట్లేదండి ఎక్కడ అంటే ఐఎమ్ వర్కింగ్ నాట్ నెట్వర్కింగ్ అని. అంటే చాలా మందికి ఫీలింగ్ ఏంటి అంటే నెట్వర్కింగ్ అంటే పని చేయకపోవడము అని అనుకుంటారు. సో ఇఫ్ యు సీ దెర్ ఆర్ 2 sides ఆఫ్ ద కాయిన్. ఒకటి నెట్వర్క్ అనేది ఎట్లాంటిది అంటే ఓన్లీ నెట్వర్కింగ్ చేస్తే కూడా ప్రాబ్లమే, బికాజ్ యూ షుడ్ హ్యావ్ ఎ డెస్టినేషన్ వేర్ యు ఆర్ లీడింగ్ టు. ఆ నెట్వర్క్ నుంచి ఏమొస్తుంది? మొన్న ఎవరో మంచిగా చెప్పిండు నాకు, ఏంటంటే నీ నెట్లోకి తీసుకురావడానికి నెట్వర్క్ చేయాలి అంటే ఆర్ దే ఇన్ యువర్ రాడార్? డూ యూ హ్యావ్ ఎ సర్వీస్ ఆర్ ఎ ప్రోడక్ట్ ఆర్ ఎ నెట్వర్క్ టు గివ్ టు సమ్ వన్? సో రియల్ నెట్వర్కింగ్ అంటే ద నెట్వర్క్ విచ్ వర్క్స్ ఫర్ యూ. ద నెట్వర్క్, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ నెట్వర్క్ యూ ఆర్ బిల్డింగ్? ఓకే, ఐఎమ్ బిల్డింగ్ అన్ AI app. Am I networking with 2 types of people? Either someone should be a consumer of it, or ఆ AI యాప్ బిల్డ్ చేయడానికి నాకు యూజ్ అయ్యే ఇంజనీర్లన్నా దొరకాలి. నేను ఎక్కడ నెట్వర్క్ చేస్తున్నా అనేది చాలా ఇంపార్టెంట్. నెట్వర్కింగ్ అని చెప్పి మనం పెళ్ళిళ్ళు తిరుగుతుంటే కాదుగా. రాంగ్ ప్లేస్, ఇఫ్ యూ బార్క్ ఏ రాంగ్ ట్రీ యూ వోంట్ గెట్ ద డిజైర్డ్ రిజల్ట్. కరెక్ట్. సో
అక్కడ ఏంటి అంటే నెట్వర్కింగ్ ఎంత లిమిటెడ్. ఎందుకంటే ఇది చాలా మందికి ఈయనేసి నెట్వర్కింగ్ చేయాలంటే వాడు ప్రతి ఈవెంట్కి వెళ్ళిపోతుంటాడు. వాడు ప్రతి ఈవెంట్కి వెళ్ళిపోవడం నెట్వర్కింగ్ కాదు. నెట్వర్కింగ్ అనేది నీ అసలు యాక్చువల్గా నీ గోల్ ఏంటి, నీ పర్సోనా ఏంటి, నీకు ఎట్లాంటి ఆడియన్స్ పర్సోనా కావాలి. నేను ఒక ఎడ్టెక్ ఈవెంట్కి వెళ్తా. ఎడ్టెక్ ఈవెంట్కి వెళ్తున్నా అంటే అక్కడ ఎవరిని కలవాలో ముందే నువ్వు ఒక 5 పీపుల్ని జాట్ డౌన్ చేసుకొని వాళ్ళది యాక్చువల్గా స్టడీ చేసి పోతే దెన్ దే ఫీల్ లైక్ ఇంపార్టెంట్ అండ్ దే టాక్ టు యూ. సో సేమ్ థింగ్ నీ పర్సోనా, నీకు ఎవరిని టార్గెట్ పర్సోనా బట్టి నువ్వు వాళ్ళకి రీచ్ అవుట్ కావడానికి ఈవెంట్స్ అనేవి ఒక వేదిక, ఈజీ ప్లేస్ టు క్యాచ్ అప్. అంటే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా తెలుగు వాళ్ళని కలవాలంటే బాంబేలో, ఢిల్లీలో, బెంగళూరులో కలవాలి. హైదరాబాద్ కన్నా వాళ్ళు అక్కడ ఈ ఫ్రీ టైం ఎక్కువ దొరుకుతుంది. సో ఇట్లాంటి ఈవెంట్స్ వల్ల ఏమవుతుంది అంటే whom you want to meet, utilize those platforms as a channel to meet them. That is real networking. And సరే కలిసినావు, మాట్లాడినావు, ఫోటో దిగిన తర్వాత you should have something to give it to them, something to offer to them. Otherwise it becomes a waste of just having a contact number. Right. అందుకే అప్పుడప్పుడు అంటే కదా కాంటాక్ట్ నెంబర్ అంటే కాంటాక్ట్స్ కాదు, కనెక్షన్స్ కావాలి. నా ఫోన్ బుక్లో 5,600 ఫోన్ నెంబర్లు ఉన్నాయి, 5,600 కాంటాక్ట్స్ ఉన్నాయి నా ఫోన్లో. బట్ హౌ మెనీ పీపుల్ ఆర్ కనెక్టెడ్ టు యూ? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో నెట్వర్కింగ్ ఈజ్ నాట్ జస్ట్ హ్యావింగ్ కాంటాక్ట్స్, నెట్వర్కింగ్ ఈజ్ కన్వర్టింగ్ దెమ్ ఇన్ టు కనెక్షన్స్ వేర్ దే యాడ్ రియల్ వాల్యూ more than they adding real value to you. Networking means it is adding value to them. మనం ఒకరికి యూస్ఫుల్ అయితే నెట్వర్కింగ్లో మనకి యూస్ఫుల్ అవుతారు. హౌ ఆర్ యూ యూస్ఫుల్ టు పీపుల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దెన్ హౌ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ అదర్స్ టు బి యూస్ఫుల్ టు యూ. అనుష దగ్గరికి వచ్చేసి, హాయ్ అనుష, ఐ విల్ డిస్ట్రిబ్యూట్ యువర్ పాడ్కాస్ట్ టు లాట్ ఆఫ్ పీపుల్. ఈజ్ ఇట్, హౌ డూ యూ డూ ఇట్ అని ఒక క్యూరియాసిటీ స్టార్ట్ అవుతుంది. నేను నీ దగ్గరికి హెల్ప్ కోసం వచ్చినాను అనుకో, చాలామంది నా దగ్గరికి హెల్ప్కి వస్తారు. అందుకే ఎప్పుడైనా వెన్ యూఆర్ మీటింగ్ పీపుల్ ఆల్వేస్ టెల్ హౌ ఆర్ యూ యాడింగ్ వాల్యూ టు దెమ్. దట్ ఈస్ అ రియల్ నెట్వర్కింగ్. డూ యూ హ్యావ్ మెటీరియలిస్టిక్ గోల్స్? ఉంటాయి, చాలా ఉంటాయి. ఏమున్నాయి చెప్పండి. ఏం వస్తున్నాయి ఇట్లా ఒకటా రెండా, చాలా ఉంటాయి. చెప్పండి ఒక 2-3. అంటే అగైన్ ఐడియల్లీ ఐ కమ్ ఫ్రమ్ ఏ ఒక రూరల్ అర్బన్ బ్యాక్గ్రౌండ్. సో డ్రీమ్ అంటే ఒక ప్రాపర్ మండువా హౌస్ అండ్ ఫార్మ్ వేర్ యు ఆర్ మోర్ ఆఫ్టర్ 40s యూ వాంట్ టు స్లో డౌన్ ఆర్ స్లో లైఫ్. అంటే ఇప్పుడు ఏదో మళ్ళీ నేను స్లో లైఫ్ మెంటల్ పీస్ అని చెప్పకుండా, కానీ బట్ ది ఐడియా ఈజ్ లైక్ యూ వాంట్ టు హ్యావ్ దట్ హోల్ village backyard home and see, and what you eat, what you breathe, these are the things which I feel like maybe those are my big material goals. It's not about building a house but building a home. Yeah. Do you want to buy expensive cars eventually? I don't drive much. Okay. But I'm more like a pillion rider or a రిలాక్స్గా కంఫర్ట్ జోన్లో ఉండేటోండే కానీ, అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దోస్ స్టఫ్. అంటే ఇప్పుడు అంటే ఈరోజు షర్ట్ మీద లోగోలు లేవు. ఒకప్పుడు లోగో ఉన్న షర్ట్ వేసుకోవాలని ఒక బాగా కుతూహలం ఉండే. ఈరోజు ఏ లోగో ఉండొద్దు, మన లోగో ఉండాలి, లేకపోతే ఏ లోగో ఉండొద్దు అని అనుకుంటుండే. సో సమ్ టైమ్ దేర్ ఆర్ పాయింట్స్ విచ్ వర్ డ్రివెన్ బై దోస్. టుడే వెన్ యూ వాక్ ఇన్, యూ యువర్ సెల్ఫ్ వాంట్ టు క్యారీ ఎ బ్రాండ్. యా, ఇంట్రెస్టింగ్. సో కాంటెంట్ క్రియేషన్ మీరు ఇంత బాగా చేస్తున్నారు కాబట్టి ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఇఫ్ సంబడీ వాంట్స్ టు మేక్ ఇట్ బిగ్ ఇన్ కాంటెంట్ క్రియేషన్, ఐ నో ఇట్ హ్యాస్ నథింగ్ రిలవెంట్ టు వాట్ యూ డూ పర్ సే, బట్ మీరు కాంటెంట్ గేమ్ ఎంత కిల్ చేస్తున్నారు కాబట్టి ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ దిస్, ఇస్ దట్ కాంటెంట్ క్రియేషన్ వల్ల చాలా అవెన్యూస్ ఓపెన్ అవుతాయి. బిజినెస్లు స్టార్ట్ చేసుకోవడం కానీ, ఈజియెస్ట్ వే టు నెట్వర్క్. I don't think there would have been like another way for us to chat. So నాకు పాడ్కాస్ట్ వైజ్గా నెట్వర్కింగ్ చేసుకుంటున్నాను నేను. సో కాంటెంట్ ఈజ్ అన్ ఈవెన్చువల్ నెక్స్ట్ బిగ్ థింగ్ అని కూడా అనొచ్చు, అండ్ ఇట్స్ ఆల్రెడీ బిగ్. సో కాంటెంట్ క్రియేషన్లోని ఎవరైనా బిగ్ అవ్వాలి అని అనుకుంటే, ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటే, వాట్ ఆర్ దో సింపుల్ టిప్స్? అండ్ మీరు ఇచ్చే టిప్స్ మీ లెర్నింగ్స్ నుంచి ఉండాలి అని నా రిక్వెస్ట్. అంటే ఐ ఆల్వేస్ సే అనుషో, ఆథెంటిక్, బీయింగ్ ఆథెంటిక్ అంటే నీ ఒరిజినల్గా ఉండడము అంటే నీలాగా ఇంకొకరు లేరు.
నీ స్టోరీ ఇంకో స్టోరీకి సేమ్ ఉండదు. ఎప్పుడైతే వాళ్ళలాగా వీళ్ళలాగా ఉంటే ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు కదా అనే టైప్లో ఉంటుంది. సి ఎక్కడ కంటెంట్కి మనకి ఎప్పుడైనా స్క్రీన్ సైజ్ చేంజ్ అయింది, కానీ ఒక పెద్ద స్క్రీన్ మీద థియేటర్లో ఉండే తర్వాత టీవీకి వచ్చింది, ఈరోజు మొబైల్కి వచ్చింది. సైజ్ ఆఫ్ ద స్క్రీన్ రియల్ ఎస్టేట్ చేంజ్ అయింది. అండ్ ఈరోజు యు ఆర్ ద కింగ్. ఒకప్పుడు అటెన్షన్ ఒక టికెట్ కొనుక్కొని 3 hours ఇస్తే నీ 3 hours పోతే నువ్వు వాడిని క్యాప్చర్ చేస్తున్నావు. తర్వాత టీవీలో పలానా టైంకి వస్తుంది అని చెప్తే క్యాప్చర్ చేస్తున్నావు. ఇప్పుడు వీడు బాస్ బాగుంటేనే చూస్తాడు. అంటే యూ షుడ్ అట్రాక్ట్ హిజ్ అటెన్షన్. అంటే యూ షుడ్ యాడ్ సమ్ వాల్యూ. హీ షుడ్ సబ్స్క్రైబ్ టు యూ. అంటే బికాస్ యు ఆర్ టుడే యు ఆర్ ఆన్ ద రిసీవింగ్ ఎండ్, నాట్ ఆన్ ద కంట్రోలింగ్ ఎండ్. సో సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి, పెద్ద హీరో సినిమాకి ఓపెనింగ్స్ వచ్చేస్తాయి అంటారు, ఎందుకంటే హీ హాస్ బిల్ట్ ఎ కల్ట్. చిన్న హీరో సినిమాకి కంటెంట్ బాగుంటే థియేటర్కి ఓడి వస్తాడు అనేది ఒకటి ఉంటుంది. అది కూడా ఈ మధ్యలో ఓటీటీలో చూసేద్దాంలే అనే టైప్ కొందరు ఉంటారు. సో కమింగ్ టు అవర్ మొబైల్ ఆర్ ద యూట్యూబ్ ఆర్ ద ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, ఫస్ట్ someone should feel that for a particular type ఆ జానర్ ఐడెంటిఫై చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే పలానా దానికి, అంటే ఇప్పుడు పలానా అయినా వంటలు బాగుంటాయి అని చెప్తే సబ్స్క్రైబ్ చేస్తారు. ఇఫ్ యు ఆర్ ఏ కన్జ్యూమర్ ఆర్ ఇఫ్ యు ఆర్ ఏ నైస్ కుక్, యూ వాంట్ ఫర్ న్యూ రెసిపీస్ యూ కన్జ్యూమ్. అట్లా మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. యు ఆర్ ఏ గుడ్ ట్రావెలర్ అంటే ఓకే పలానా దానికి సబ్స్క్రైబ్ అయితే రేపు ఎప్పుడైనా నేను ట్రావెల్ చేసిన దగ్గర డబ్బులు ఉంటే పలానా ఉంటే నేను ఆ సేవ్ చేసుకొని దాన్ని చెక్ చేసుకుంటా. అంటే ఏదైనా రియల్ వాల్యూ యాడ్ చేస్తున్నప్పుడు ఆ కంటెంట్కి వాల్యూ ఎక్కువవుతుంది. నేను ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూస్తుంటే ఓకే నెట్వర్కింగ్ అంటే ఏంటి, అసలు ఒక నెట్వర్కింగ్లో మనం వేరే వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి అని నేను ఇందాక అన్నా. ద పాయింట్ ఈజ్ అది వానికి యూస్ఫుల్ అయితే అదొక బిజినెస్ లెసన్ అన్నవాడు అనుకుంటే ఆ కాంటెంట్ని సేవ్ చేసుకుంటాడు. రెండోది ఏంటి, అనుష మీద నమ్మకం ఏంటంటే ఓహో షీఈస్ వెరీ చూజీ ఇన్ బ్రింగింగ్ గెస్ట్స్, ఐ షుడ్ ఫాలో, ఐ షుడ్ నాట్ మిస్ who is she interviewing next. So the value add is it should be more relatable. You don't create viral content, create good content which will go viral. That's a very good point. Yeah, so we are trying to ape sudden ga ippudu manamu ఈ వీక్ అంతా స్పిరిచువల్ కంటెంట్ వైరల్ వెళ్తుంది, మనం ఇప్పుడు మహాకుంభ్ గురించి మాట్లాడదాం. ఆర్ సడన్గా పెద్ద పెద్ద కాంటెంట్ క్రియేటర్, ఇఫ్ యూ టాక్ సంథింగ్ కాంట్రవర్షియల్ దెన్ ద వీడియో విల్ గో వైరల్. ఈ ఎక్కువ కాంట్రవర్షియల్ మాట్లాడిన వాళ్ళు వీడియోలో ఎగిరిపోతున్నాయి కదా ఇప్పుడు. సో ద పాయింట్ ఏంటంటే ఇంక ఎక్కువ కాంట్రవర్షియల్ మాట్లాడి దేనికైనా లిమిట్ ఉంటుంది. మైక్ ముందుంది కదా అని చెప్పి కాంట్రవర్షియల్ ఎక్కువ మాట్లాడితే ఈ తర్వాత మైకే ఉండదు. బాబు మైక్ అంటాం అప్పుడు, ఎక్కడ పోయినా ఆయన అనే టైప్లో అవుతుంది. అండ్ సి అగైన్ ద లాజిక్ ఇస్ యూ హ్యావ్ టు బీ ఒరిజినల్ అండ్ డోంట్ జస్ట్ గో విత్ ట్రెండ్స్. బీ authentic, be yourself, then you need not fake it. When you are faking it, you are exposed some or other day. If you are original, right, then you need not, you have to be yourself. నువ్వు నీలాగా నువ్వు ప్రజెంట్ చేసుకో, నచ్చుతో నీ ఆడియన్స్ నీకు ఉంటారు. సో డోంట్ జస్ట్ రన్ ఆఫ్టర్ దాట్. దట్స్ మై పాయింట్. ఇందాకలు అన్నట్టు చాలా మందిని కలుస్తుంటారు ఆన్ డైలీ బేసిస్. అండ్ 2016లో స్టూ మ్యాథ్స్ అని స్టార్ట్ చేశారంటే ఇప్పటికి నాకు తెలిసి చాలా మందిని కలిసి ఉంటారు. హూ ఇస్ దట్ వన్ పర్సన్, అరే వీడిలోనే నేను ఇది నేర్చుకున్నాను, వీడిలా బ్రతికిచ్చే చాలు అని మీకు వాళ్ళని చూసి అనిపించిన వన్ పర్సన్ అంటే కష్టంలే కానీ, బట్ ఐ కీప్ అంటే హ్యూమన్ లైబ్రరీ అంట. నేను ఎప్పుడైనా హ్యూమన్ లైబ్రరీ అనే కాన్సెప్ట్ నాకేంటి అంటే, పుస్తకాలు చదవడం కన్నా మనుషుల్ని చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్ అయినా, ఒక ఎవరైనా కానీ, మీరైనా నేనైనా కానీ, ఒక సబ్ కాన్షియస్ మైండ్ని ట్రైన్ చేసుకుంటూ పోతాం మనం. ఒక పాడ్కాస్ట్కి ఒక ఎనర్జీ అన్నట్టు ఇది. ఒక పాడ్కాస్ట్ తోటి ఒక వ్యూవర్ ఎంత నేర్చుకుంటాడో ఒక పాడ్కాస్టర్ కూడా అంత నేర్చుకుంటాడు. కరెక్ట్. అంటే యాక్చువల్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి. అలానే మనం కలిసే కొందరిలాగా ఉండబుద్ధి అవుతుంది, కొందరిలాగా ఉండబుద్ధి కాదు.
సో ఇలానే ఎప్పుడైనా హంబుల్గా ఉండాలని కొందరు చూసి నేర్చుకుంటాం మనం. కానీ ఒకసారి అతి హంబుల్గా ఉంటే కూడా ప్రాబ్లం ఉంటుంది అనేది ఇంకో పాయింట్. సో ఏదైనా కానీ ఆ మీటర్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకుంటాం మనం. ఎనీథింగ్ ఇన్ దట్ లిమిట్స్ ఈజ్ ఆల్వేస్ గుడ్. సో ఒక పర్సన్ అని చెప్పడం కష్టం కానీ, బట్ ఐ సా సమ్ పీపుల్ ఆ గ్రిట్ నెక్స్ట్ ఉంటుంది. ఐ సా సమ్ పీపుల్ కొందరికి టాలెంట్ ఉంటుంది కానీ ఇంకా వరల్డ్కి గుర్తింపు రానోళ్ళు చాలామంది ఉన్నారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్ who have helped some people to become very big, but they themselves remained ordinary. సో అట్లా చూస్తే కొన్ని నేర్చుకోబుద్ధి అవుతుంది. అప్పుడప్పుడు కొందరు ఫినాన్షియల్ హ్యాబిట్స్ చూసి కొందరిని అప్రిషియేట్ చేయబుద్ధి అవుతుంది. సో ఎవ్రీవేర్ దెర్ ఆర్ లెర్నింగ్స్ ఎవ్రీవేర్, అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సెక్టర్. అంటే ఎప్పుడైనా ఫంక్షన్స్ లాగా డివైడ్ చేస్తుంటాను. ఒకటి, ఎనీ కంపెనీ బిల్డ్ చేయడానికి 3 people ఉంటే చాలు. ఓకే. 1 person is product/technology, second is sales/marketing, థర్డ్ ఈజ్ ఆపరేషన్/ఎనేబులర్స్. అంటే ప్రోడక్ట్/టెక్నాలజీ లాంటి పర్సన్ని చూస్తే ఏం ఐడియాస్ వస్తాయి వీనికి, టెక్నాలజీ అయినా ఏదైనా సాల్వ్ చేస్తాడు, ఆర్ ఎనీథింగ్ అండర్స్టాండ్స్ ద కస్టమర్ నీడ్ అండ్ బిల్డ్స్ అ ప్రోడక్ట్. సేల్స్/మార్కెటింగ్ అంటే ఏంటి అంటే వాడు ఏదైనా ఇసుకని డెజర్ట్లో అమ్మే కెపాసిటీ ఉందిరా వీనికి. ద వే హీ ఈజ్ అ స్టోరీ టెల్లర్ ఆర్ హీ కన్విన్సెస్ పీపుల్ టు సెల్. మనకి ఈ ప్రోడక్ట్ కాదు, ఏ ప్రోడక్ట్ ఇచ్చినా అమ్ముతాడు వాడు. థర్డ్ ఆపరేషన్స్, వీడు సైలెంట్గా ఉంటాడు, హీ ఎన్షోర్స్ దట్ పని అయిందా లేదా అని చూసుకుంటాడు. బేసిక్గా ఈ పాడ్కాస్ట్ పెట్టాలి అంటే దీన్ని మార్కెట్ చేసేటోడు కావాలా, కాంటెంట్ రాసేటోడు కావాలా, తీసేటోడు కావాలి. ఇప్పుడు తీసేటోడు ఎక్కువ మాట్లాడుతుండ అనుకో, వర్కౌట్ కాదు. సో ఎవరు ఎక్కువ అనేది కాకుండా, సో ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తేనే ఇట్ బికమ్స్ ఎ టీమ్. సో అందుకే నేను కంపెనీలో కూడా ఎప్పుడు అంటుంటా, సో ఐ కీప్ లెర్నింగ్ ఫ్రమ్ ఏ యంగెస్ట్ ఆఫ్ ద యంగ్ ఇంటర్న్స్ ఆల్సో. హీ కమ్స్ విత్ అ వెరీ వెరీ న్యూ ఐడియా. లాట్ ఆఫ్ టైమ్స్ ఏమవుతుంది, ఎందుకు ఇంటర్న్స్ కాలేజ్ స్టూడెంట్స్ ఎందుకు బెటర్ ఉంటారు అంటే, దే డోంట్ నో వెదర్ దట్ విల్ వర్క్ అవుట్ నాట్, బట్ అట్లీస్ట్ దే విల్ నాట్, వాళ్ళు షై అవే గారు అది ట్రై చేయడానికి. ఓసారి ఆ ఇన్నోసెన్స్ నుంచి కొన్ని థింగ్స్ వర్కౌట్ అవుతాయి. కరెక్ట్. ఆ క్రేజీనెస్ అనేది ఒక కాలేజ్ ఇంటర్న్లో ఉంటుంది. సో అట్లాంటి క్రేజీనెస్ ఒక కాలేజ్ ఇంటర్న్ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు కదా. మనం చాలా ప్రాక్టికల్ అయిపోతాం, సీనియర్స్ ఏమవుతాం, కొంచెం సీనియారిటీ వచ్చాగానే చాలా ప్రాక్టికల్ అయిపోతాం, అది వర్కౌట్ కాదు అని అనుకుంటాం. వాడు అది తెలియకుండా ట్రై చేస్తాడు, వర్కౌట్ అవుతుంది ఓసారి. కరెక్ట్. సో యాజ్ సింపుల్ యాజ్ దాట్. సడన్గా ఒక పెద్ద డైరెక్టర్కి మెయిల్ పెడతాం, ఆయన ఎట్లాగో రిప్లై అయ్యాడు, ఎందుకు పెడుతున్నాను అంటాడు, కానీ వీడు పెడతాడు అనుకో, ఆయనకి రిప్లై కూడా రావచ్చుగా. సో సమ్టైమ్స్ దట్ క్రేజీనెస్ డ్రైవ్స్ లాట్ ఆఫ్ థింగ్స్. నాకు జెన్యూన్ క్యూరియాసిటీ ఉన్నది, హౌ ఇస్ ఇట్ దట్ ఇప్పుడు నేను చాలామందికి ఇలా పాడ్కాస్ట్లు అడగడం జరిగింది, వాళ్ళు 1-2 పాడ్కాస్ట్లు ఇస్తే చేసామండి ఆల్రెడీ, చూసామండి ఆల్రెడీ. మీరు ఎందుకు, వై డూ యూ ఎన్ష్యూర్ దట్ యూ షో అప్ ఇన్ దీస్ ప్లేసెస్? I feel like the world is large, ఎంతమందికి I keep telling something. These are the points where you pause and reflect. నాకు ఇవ్వడం ఏం సరదా కాదు యాక్చువల్గా. ద రీజన్ వై ఐ డూ దాట్ ఇస్, ఇదొక మెషిన్ లెర్నింగ్ మోడల్. ఎవ్రీ హ్యూమన్ ఈజ్ అ మెషిన్ లెర్నింగ్ మోడల్. అండ్ అవతల వ్యక్తి ఒక ప్రాంప్ట్ ఇంజనీర్. ఏం ప్రాంప్ట్స్ ఇస్తారో దాని నుంచి ఈ మెషిన్ లెర్నింగ్ మోడల్ నుంచి ఏం జనరేట్ అవుతుందో అనేది ఒక హ్యూమన్ ఏఐ. పాడ్కాస్ట్ల దాంట్లో నేను ఎప్పుడు నమ్మేది ఏంటి అంటే, ఇట్ ఈస్ అబౌట్ నోయింగ్ యువర్ సెల్ఫ్, ఆర్ యూ ఇన్ అ రైట్ డైరెక్షన్ ఆర్ నాట్. చాలామందికి ఏంటంటే ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. అమ్మో కెమెరా ముందుకు వచ్చేసి నేను ఏం మాట్లాడేస్తానేమో, ఆ వీడియోతోటి ఏదో అయిపోతుందేమో. మనం జెన్యున్గా ఉన్నామనుకోండి, ఇంకెంతమందికి రీచ్ కావచ్చు అనేది ఒక థాట్. రెండోది, వేరే వాళ్ళకి రీచ్ కావడం కన్నా ఎక్కువ నిన్ను నువ్వు తెలుసుకోవడము అండ్ హౌ యూ కెన్ బికమ్ బెటర్ గోయింగ్ ఫార్వర్డ్ ఈజ్ ద అనదర్ జర్నీ దట్ ఐ లవ్ టు ట్రావెల్. సో అందుకే నో చెప్పడం కన్నా, అంటే ఎస్ లాట్ ఆఫ్ పీపుల్ అడుగుతుంటారు, నేను కొన్ని నోలు కూడా చెప్తుంటా. బేసిక్ ఏంటి అంటే, నాకు కొన్ని ఇన్వైట్స్ వచ్చినాయి వేరే దగ్గర నుంచి అండ్ స్టఫ్, బట్ సి సమ్ పీపుల్ అగైన్ యూ రెస్పెక్ట్ ద అదర్ పర్సన్ ఆల్సో. సో కొందరు ఏందో ఓన్లీ ఇన్జెన్యున్ పీపుల్ ఉంటారు, దే వాంట్, వాడి గోలే సబ్స్క్రైబర్లు తెచ్చుకోవడం. మీరు చెప్పండి, మీరు మీ బాల్యం ఎలా జరిగింది అంటే, ఏముంటుంది నా బాల్యం అని ఎన్నిసార్లు చెప్పినా అదే బాల్యం. పాయింట్ ఏంటి అంటే, ఓసారి కొత్త యాంగిల్స్ ఏమైనా టచ్ అవుతాయా అనేది ఐ వుడ్ లవ్ టు టేక్ ఇట్ అప్ యాజ్ అ ఛాలెంజ్. ఇంట్రెస్టింగ్. సో ఇప్పుడు ఒకవేళ లెట్స్ సే స్టూడెంట్ ట్రైబ్, అంటే నేను నెగిటివ్గా ఏమన్నా, బట్ టుడే ఇఫ్ చరణ్ హ్యాస్ టు స్టార్ట్ సంథింగ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ, స్టూడెంట్ ట్రైబ్ ఐడియా పక్కన పెడదాం,
యూ వాంట్ టు ట్రై సంథింగ్ న్యూ, ఈ రోజు లేసారు ఎడ్యుకేషన్లోనే ఒకటి కొత్త స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, వాట్ విల్ యూ స్టార్ట్? So I would love to start a lot of community colleges because future is నేను అనుకునేది ఏంటి అంటే మేబీ ఇదే వీడియో మనం ఒక 10-15 years తర్వాత మళ్ళీ మనం కలిసి చూసుకోవచ్చు. కానీ ఐ ఫీల్ కమ్యూనిటీ కాలేజెస్ అనే కొత్త సిస్టమ్ మనం తీసుకురావాలి. అంటే ఏంటి కమ్యూనిటీ? అంటే కమ్యూనిటీ కాలేజెస్ అంటే చాలాసార్లు కమ్యూనిటీస్కి మనకి డిఫరెంట్ ప్రొఫెషన్స్ అవసరం అవుతుంది రేపు. స్లోలీ మనకి ఇప్పుడు మొబైల్ ఫోన్ రిపేర్స్ దగ్గర నుంచి అయినా కానీ న్యూ ప్రొఫెషన్స్ క్రియేట్ చేయాలి. గోయింగ్ ఫార్వర్డ్ మనం కొత్త ప్రొఫెషన్స్ క్రియేట్ చేయకపోతే ఇంతమందిని ఎంప్లాయ్ చేయడం కష్టమైన పని. అండ్ అదర్వైజ్ మనం ఈ రెగ్యులర్ డిగ్రీస్ నుంచి బయటికి రాకుండా కొత్త ప్రొఫెషన్స్ క్రియేట్ చేయకపోతే అన్నెసెసరీ ఒక చిన్నపాటి ఒక సిస్టంలా అందరినీ ఒక హాల్యూసినేషన్లు ఉంచుతున్నాం మనం కాలేజెస్లలో. వీ హ్యావ్ టు బ్రేక్ దోస్ ప్యాటర్న్స్ అండ్ స్టార్ట్ ఎ కాలేజ్ ఫర్ టుమారో. అసలు ఎలాంటి ప్రొఫెషన్స్ ఉంటాయి, ఎలాంటి డిగ్రీస్ ఉంటాయి, ఎందుకంటే అవి లేకపోతే రేపు వీల్ సీ ఎ హ్యూమన్ క్రైసిస్. నేను ఐఎమ్ నాట్ బీయింగ్ పెసిమిస్టిక్ దట్ ఏదో అయిపోతుంది అని కాదు, కానీ ఒక 10-15 yearsలో కొత్త ప్రొఫెషన్స్ క్రియేట్ చేయకపోతే యూ విల్ సీ ఏ హ్యూజ్ రేంజ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. అన్ఎంప్లాయిడ్ అంటే ఎవరు అంటే ఐటీ జాబ్ రానోడు కానీ కాదు, సొంతంగా ఎర్న్ చేసుకోకుండా ఒక ట్యాక్స్ పేయర్ని క్రియేట్ చేయాలి. ఇఫ్ యూ క్రియేట్ మోర్ ట్యాక్స్ పేయర్స్ దెన్ ద కంట్రీ విల్ ఫ్లరిష్. How can you create new professions? Because that is where I feel we are lacking in edtech or education sector. Nakantu opportunity vaste I would love to explore more, dig deep, create more professionals in different domains. Is my goal. Yeah. Education కాకుండా if you have to start something other than education, what would it be? What tough to think అండి. అంటే మేబీ నాకు ఆ యూత్ సెక్టర్లోనే ఉండిపోయినా కనుక I don't see myself fitting into a lot of other factors, but as a domain expertise I love to take up challenges as marketing something, storytelling different products or services. It can be a movie or it can be a school or it can be a cafe or a restaurant or whatever it is, but I love to create stories around it. Because I feel like నా strength ఆ sales/marketing లో ఉంటుంది అని నేను బిలీవ్. ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ సెట్ దాట్ లైక్ యు ఆర్ ఎ గుడ్ ఆర్టికులేట్ థింగ్స్ వెల్. స్టోరీ టెల్లింగ్ ఐ థింక్ ఇస్ లైక్ అ వెరీ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ అనుకోవచ్చు. యూ హ్యావ్ దట్ ఫర్ షూర్. నేను ఫస్ట్ టైం స్టూడెంట్ ట్రైబ్ మీట్కి వచ్చినప్పుడు కూడా దట్ ఈస్ వేర్ లైక్ ఐ వాజ్ వెరీ డ్రాన్ is when you shared your story. అది ఐసిఐసిఐ బ్యాంక్ స్టేట్మెంట్ తీసి అరే 0 rupees ఉన్నప్పుడు అని చెప్పి స్టోరీ చెప్పినప్పుడు అక్కడ లైక్ దట్ ఈస్ హౌ లైక్ ఐ ఎస్టాబ్లిష్డ్ కనెక్షన్ విత్ యూ. ఇస్ బికాస్ అందరం లో ఫేసెస్లో వెళ్తాము కానీ ఓపెన్గా అది షేర్ చేసుకోగలగాలి నిర్మోహమాటంగా. ఎందుకంటే మీరు అన్నట్టు ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేయడానికి ఇంటెన్షన్ కూడా అదే. ఇస్ దట్ పుస్తకాలు ఎన్ని చదివేసినా ఎన్ని చేసినా సరే అది నాలెడ్జ్ థియరీలోనే ఉంటుంది. ఒకళ్ళు ఎక్స్పీరియన్స్ చేసింది నేర్చుకుంటే ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ లుకింగ్ బ్యాక్. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఏముండనంటే మీరు ఇందాక అడిగినట్టు మనం తక్కువగా కనిపిస్తే వాల్యూ పెరుగుతుంది అని ఎవరో చెప్పారు అప్పుడు. అంటే యూ హ్యావ్ టు బి రేర్, యూ షుడ్ నాట్ బీ టూ మచ్ అవైలబుల్ అని ఒకప్పుడు అంటుండే. నేనేమంటున్నా అంటే ఈరోజు కమ్యూనిటీ బిల్డ్ చేసి యూ షుడ్ బి మోర్ అవైలబుల్. యువర్ నాలెడ్జ్ షుడ్ బి డిస్పెల్డ్ త్రూ డిఫరెంట్ మీడియమ్స్. యు షుడ్ బి అప్రోచబుల్. ఒకప్పుడు ఏంటి అంటే రిప్లై ఇవ్వకపోతే బాబా ఏం బిజీ ఉన్నాడు అని. మన స్టూడెంట్ అన్నా నువ్వు రిప్లై ఇస్తావు అనుకోలేదన్నా, నువ్వేనా అన్నా ఎవరైనా అసిస్టెంట్ పెట్టినావా అంటే నేనే ఓపికగా ఒక మార్నింగ్ 1 గంట సాయంత్రం 1 గంట పెట్టుకొని ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తా. జంక్కి రిప్లై ఇయ్యము కానీ బట్ ఇగ్నోర్ చేస్తా, కానీ దానికి కూడా నేను ఈ మధ్యలో ఇస్తున్నా. ఎవరెవరు అన్నా కానీ యువర్ సచ్ ఎ స్పోర్ట్ అంటున్నాను నన్ను. ఏంటంటే ఒకడు తిడతాడు, ఒకడు అరే చచ్చిపోతారు రే ఏదో మెసేజ్ పెడితే దానికి కూడా థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కామెంట్ అనే రిప్లై ఇస్తాను. సో ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే సి ఇట్స్ లైక్ వీ హ్యావ్ టు బీ అవైలబుల్ యాజ్ ఎ కమ్యూనిటీ బిల్డర్. నౌ ఇట్ కెన్ బి దిస్ పాడ్కాస్ట్ యాజ్ అ మీడియం or it can be a newsletter or it can be a social media or it can be LinkedIn. ఏ ప్లాట్ఫామ్ అయినా కానీ నిన్ను ఫాలో అయ్యేటోళ్ళు దే లుక్ అప్ టు యూ.
ఓసారి మనకు నార్మల్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ కావచ్చు, కానీ ఒకరికి ఒక కన్ఫ్యూజన్ పాయింటే ఆ డిసిషన్ మేకింగ్కి యూజ్ అయ్యే పాయింట్ ఈ పాడ్కాస్ట్ చూసి వాడు డిసిషన్ తీసుకోవచ్చు. 100%. సో హౌ రెస్పాన్సిబుల్ ఆర్ వి వెన్ వీఆర్ అటరింగ్ అ వర్డ్? ఒక్కొక్క మాటలో దానికి ఒక వాల్యూ ఇవ్వాలి వాళ్ళకి. How does your day look like usually, like a weekday? Weekday, again, see, it's always like I'm trying to spend more time in office now to structure the team and నెక్స్ట్ లెవెల్కి స్కేల్ చేయడానికి. ఇంకా స్కేలింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్టార్ట్ చేయడం ఒక ప్రాబ్లం అయితే స్కేల్ చేయడం ఇంకొక ప్రాబ్లమ్. Which is a bigger problem? ఈ రెండు దేని వాల్యూ యాజ్ ఫేజ్ ఆఫ్ లైఫ్. బట్ స్కేలింగ్లో మనకేంటి అంటే ఇంక యూల్ స్టార్ట్ సీయింగ్ మోర్ క్రాక్స్ అండ్ అదర్ స్టఫ్. ఇంట్రెస్టింగ్. నాకు మీరు అన్నారు కదా ఇప్పుడు పాడ్కాస్ట్ చేసేది నా గురించి నేను తెలుసుకోవడానికి, కానీ ఈ పాడ్కాస్ట్ నుంచి నేను తెలుసుకుంది ఏంటో తెలుసా? మీ ఐక్యూ లెవెల్కి నేను మ్యాచ్ అవ్వడానికి ఐ థింక్ ఐ హ్యావ్ టు లెర్న్ మోర్, బికమ్ మోర్ నాలెడ్జబుల్ అని నాకు అనిపిస్తుంది. See again, what either you read books, either you read people. జీవితంలో రెండు either if someone who is very knowledgeable but not at all useful in the world. Someone who reads people is so useful in the world. అందుకే అంటుంటారు కదా, ఎకానమిస్ట్ కెనాట్ రన్ ఎ బిజినెస్, ఎ బిజినెస్ మెన్ కెనాట్ బికమ్ అన్ ఎకానమిస్ట్. సో ఇట్స్ లైక్ సమ్టైమ్స్ సమ్మన్ సూపర్ నాలెడ్జ్ ఉంటుంది వానికి అకౌంట్స్ మీద, ఎక్సెల్ షీట్లోనే ఉంటాడు వాడు. కొందరు ఎక్సెల్ షీట్లోనే ఉండరు, బయట ఉంటారు. సో బట్ యాజ్ ఎ టీమ్ మన ఆఫీస్లో మాట్లాడుకుంటా వీఆర్ నాట్ ఎ ఫ్యామిలీ, వీఆర్ ఎ టీమ్ అన్న. ఎందుకంటే వెన్ యూ వర్క్ లైక్ ఎ టీమ్, ఒక టీం అయితే అన్ని టీం మొత్తం విరాట్ కోహ్లీ ఉంటే కూడా నచ్చదు కదా. విరాట్ కోహ్లీ ఉండాలి, బుమ్రా ఉండాలి, షుడ్ హ్యావ్ దట్ బ్యాలెన్స్. అట్లనే ఒక ఆఫీస్లో కూడా ఫ్యామిలీ, వీ షుడ్ వర్క్ లైక్ ఎ ఫ్యామిలీ. ఫ్యామిలీ వద్దు నాయన, ఆల్రెడీ ఒక ఫ్యామిలీ ఉంది, నువ్వు చూస్ చేయలేదు అది, నువ్వు చూస్ చేసుకునేది టీము, నువ్వు చూస్ చేసుకుంది ఏంటంటే ఫ్యామిలీ. ఎందుకంటే ఫ్యామిలీ హాస్ చూజన్ యూ, యూ డెంట్ చూస్ ఫ్యామిలీ. కరెక్ట్. బట్ వెన్ యూఆర్ చూసింగ్ ఎ టీమ్, చూస్ ఇట్ యాజ్ ఎ టీమ్. Who brings what to the table? What is that person's identity? What is that value add? అలా మనం ఒక ఫామ్ చేసుకుంటే, సో ఒకరికి ఐక్యూ ఎక్కువ ఉంటుంది, ఒకరికి ఐక్యూ తక్కువ ఉంటుంది, ఇంకొకరికి ఈక్యూ ఎక్కువ. ఒకడు ఎమోషనలీ స్ట్రాంగ్ ఉంటాడు కానీ ఇంటెలిజెంట్ లో ఉంటుంది, అండ్ హార్డ్ వర్కర్ ఉంటాడు, బట్ హీ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ ఇన్ ఎ టీమ్. సో వీ హ్యావ్ టు నో లైక్ వాట్ ఈస్ అ కాంబినేషన్ విచ్ ఈస్ వర్కింగ్. వీ హ్యావ్ టు సీ దట్ ద హోల్ కాంబినేషన్ ఈజ్ ఇన్ ఎ రైట్ షేప్. Then the results are extremely good. Lagan team laga. ఇంట్రెస్టింగ్. సో నాకైతే స్ట్రాంగ్ టేక్ అవే దీని నుంచి ఏంటంటే, ఆల్మోస్ట్ ఫస్ట్ ఈ 20 ఎపిసోడ్స్ అయినాయి అని చెప్పాను కదా, యు ఆర్ ద ఫస్ట్ గై సిట్టింగ్ ఆన్ దట్. అరే వావ్, ఐఎమ్ ఆనర్డ్. అంటే అంటారు కదా బేసిక్గా ఎవ్రీథింగ్ ఈజ్ కైండ్ ఆఫ్ ఎ డిస్టింక్షన్ టైప్ లో. ఇప్పుడు వరకు విమెన్ అండ్ బిజినెస్ అని చేసాం, ఇప్పుడు లైక్ వి మూవ్. Hope your subscribers are not disappointed. No. Yeah. Not at all. సో ఈ రోజు నాకు మై గోల్ టు డూ బెటర్ నాకు ఈరోజు స్ట్రాంగ్గా ఇంబైబ్ అయ్యింది. ఎందుకంటే ఐ థింక్ పాడ్కాస్ట్ మీరు అన్నట్టు స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఈజ్ ఓన్లీ అండ్ ఓన్లీ నాట్ టు గెట్ సబ్స్క్రైబర్స్ ఆర్ ఫాలోవర్స్, ఈజ్ దట్ నేను నా లైఫ్లోని నేర్చుకున్నది, నేను మాట్లాడి నా ఫ్రెండ్స్ని చూసి లేదా ఇలా మీలాంటి వాళ్ళతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యే నేను లైఫ్లో ప్రతిదీ అచీవ్ చేశాను. సో ఈ కాన్వర్సేషన్స్ నుంచి జనాలు నేర్చుకోవాలన్నదే ఇంటెన్షన్. ఇంకా బెటర్ ఏం చేయొచ్చు అన్న థాట్ ఒకటి స్ట్రాంగ్గా నాలోని ఇప్పుడు లైక్ సీడ్ అయ్యింది అనమాట ఆఫ్టర్ ద కాన్వర్సేషన్. బికాస్ ఐ థింక్ ఐ షుడ్ ఆస్క్ పీపుల్ లైక్ యూ బెటర్ క్వశ్చన్స్ రాదర్ దాన్ ఇంకేంటి నెక్స్ట్ ఏంటి, ఎడ్యుకేషన్లో బిజినెస్ ఏంటి కాకుండా ఇంకా బెటర్ క్వశ్చన్స్ అడగాలని ఒక ఇంటెన్షన్ ఇదైంది. మేబీ సో లైక్ ఆఫ్టర్ 10, 12, 15, 20 ఎపిసోడ్స్ మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాం. అయ్యో తప్పకుండా. ద రీజన్ ఐ ఆల్వేస్ సే, యాజ్ ఐ సెడ్, అంటే ఒకరి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ద సేమ్ పర్సన్. ఇప్పుడు నాకు ఒక 5 minutes ఒకరిది 2 minutes లిఫ్ట్లో ఒక పెద్ద పర్సనాలిటీ కలిసిండు అనుకోండి, సార్ బాగున్నారా, తిన్నరా మీరు అని అడిగినాం అనుకోండి, తిన్న నాన్న అని చెప్పేసి వెళ్ళిపోతాడు. కానీ ఆ 2 minutesలో మనం ఏం క్వశ్చన్ అడగాలి అనేది తెలుసుకున్నాం అనుకోండి వాడిని, వీ విల్ ఎక్స్ట్రాక్ట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దెమ్. కరెక్ట్. దాని ఎలివేటర్ పిచ్ కూడా కావచ్చు, ఒకసారి ఫండింగ్ అయిపోవచ్చు, ఒకసారి కంపెనీ ఏదైనా కావచ్చు. సో వెన్ యూ ఆర్ మీటింగ్ అ పర్సన్, వాట్ ఈస్ ద ప్రాంప్ట్ దట్ వీఆర్ గివింగ్ టు ఎక్స్ట్రాక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దెమ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కరెక్ట్. సో గోయింగ్ ఫార్వర్డ్, ఐ విష్ great luck to you and stuff. And I see already it is growing, and I feel like
లీప్స్ అండ్ బౌండ్స్లో గ్రో కావాలి అండ్ యూ షుడ్ సర్వ్ మోర్ పీపుల్ అండ్ maybe this becomes a platform to invest into a lot of companies in future where you create a common ground for the aspiring founders also is my wish for Yent. Yeah, all the best. Yeah, థ్యాంక్ యూ వెరీ మచ్ చరణ్. thank you.